తన కుటుంబాన్ని బతికించుకోవడానికి తండ్రి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మిస్తే, అదే సామ్రాజ్యాన్ని బతికించుకోవడానికి అతని కొడుకు తన సొంత కుటుంబాన్నే ఎలా నాశనం చేసుకున్నాడన్నదే ఈ కథ. ఈ 'గాడ్ ఫాదర్ పార్ట్ 2' మూవీ స్టోరీలోకి వెళ్లే ముందు మీరు 'గాడ్ ఫాదర్ పార్ట్ 1' స్టోరీ తెలిసి ఉంటేనే ఈ వీడియో చూడండి. లేదంటే మీకు ఈ స్టోరీ అర్థం అవ్వకపోవచ్చు. సో ఫస్ట్ మీరు పార్ట్ 1 మూవీ చూడండి. లేదంటే మన ఛానల్లోనే పార్ట్ 1 మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉంది, అదైనా చూడండి. ఆ తర్వాతే ఈ వీడియో చూడండి, మీకు కంప్లీట్ గా స్టోరీ అర్థమవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీలో 2 టైమ్ లైన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఒక అనాథగా అమెరికాలో అడుగుపెట్టి అండర్ వరల్డ్ ని శాసించే గాడ్ ఫాదర్ గా ఎదగడానికి డాన్ విటో కార్లియోన్ గతంలో చేసిన ఒక ఎపిక్ జర్నీ ఒకవైపు, తన మాఫియా సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎవ్వరూ కలలు కూడా ఊహించలేని కోల్డ్ బ్లడెడ్ మైండ్ గేమ్ ఆడుతూ మైకేల్ కార్లియోన్ వర్తమానంలో సృష్టించిన బ్లడ్ బాత్ ఇంకోవైపు. ఇలా ఈ 2 టైమ్ లైన్స్ మూవీలో ప్యారల్ గా రన్ అవుతూ మనకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కథ మొదలయ్యేది 1901లో. అప్పటికి వీటో వయసు 9 ఏళ్లు. ఇటలీలోని సిసిలి ద్వీపంలో ఉన్న కార్లియోన్ అనే ఊరు వాళ్ళది. ఆ ఊరిని డాన్ చిచ్చో అనే ఒక క్రూరమైన మాఫియా లీడర్ శాసిస్తూ ఉంటాడు. వీటో వాళ్ళ నాన్న డాన్కి ఎదురు తిరగడంతో డాన్ మనసులో అతన్ని దారుణంగా చంపేస్తారు. తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకుంటానని శబ్దం చేసిన వీటో వాళ్ళ అన్నయ్య ఊరి బయట ఉన్న కొండల్లోకి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. కానీ చనిపోయిన వీటో వాళ్ళ నాన్న శవపేటికను అంత్యక్రియల కోసం తీసుకెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా కొండల నుంచి భీకరమైన తుపాకీ శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలకు అంత్యక్రియలు పాల్గొంటున్న జనం అందరూ భయంతో పరుగులు తీస్తారు. కానీ వీటో వాళ్ళ అమ్మ మాత్రం గుండెలు అరచేతిలో పెట్టుకొని ఆ కాల్పులు జరిగిన వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో విగతజీవిగా తన పెద్ద కొడుకు శవం పడి ఉంటుంది. భర్తని, పెద్ద కొడుకుని కోల్పోయిన ఆ తల్లి ఎలాగైనా తన చిన్న కొడుకు వీటోనైనా బతికించుకోవాలని నేరుగా డాన్ చిచ్చో దగ్గరికి వెళ్తుంది. నా భర్తని, కొడుకుని చంపేశావు, ఇక నాకు మిగిలింది వీడొక్కడే, ఏమీ తెలియని అమాయకుడు, దయచేసి వీణ్ణైనా వదిలేయని ప్రాధాయపడుతుంది. కానీ ఆ లోకల్ డాన్ కనుగరించడు. వీడు పెద్దయ్యాక పగతో నన్నే చంపుతాడు, వీని కూడా వదిలిపెట్టను అంటాడు. అది వినగానే ఆమె సడన్ గా తను దాచుకున్న కత్తి తీసి ఆ డాన్ మెడ మీద పెట్టి పారిపో వీటో అని అరుస్తుంది. వీటో పరిగెడతాడు. కానీ వీటో చూస్తుండగానే ఆ డాన్ మనుషులు తన తల్లిని దారుణంగా కాల్చి చంపేస్తారు. ఆ తర్వాత డాన్ మనుషులు వీటో కోసం ఊరంతా జల్లెడ పడతారు. వాడికి ఎవ్వరు ఆశ్రయం ఇచ్చిన ప్రాణాలతో వదిలిపెట్టం అని ఊరందరినీ బెదిరిస్తారు. కానీ వీటో ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండేవాళ్ళు ఒక గాడిద మీద తీసుకెళ్లే కట్టెల్లో వీటోని దాచి వాళ్ళ కళ్ళు గప్పి ఆ ఊరు దాటిస్తారు. అక్కడి నుంచి బ్రతుకు మీద ఆశతో అమెరికాకు వలస వెళ్తున్న 100 మంది యూరోపియన్స్ తో పాటు వీటో కూడా ఒక షిప్ ఎక్కి న్యూయార్క్ చేరుకుంటాడు. అలా న్యూయార్క్ లోని ఎల్లిస్ ఐలాండ్ పోర్ట్ కి ఆ షిప్ చేరుకుంటుంది. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు వలస వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ రికార్డ్ చేస్తూ ఉంటారు. ఒక అధికారి నీ పేరేంటి అని అడిగితే ఇంగ్లీష్ రాకపోవడం వల్ల పైగా కళ్ళ ముందు జరిగిన ఘోరంతో ట్రామాలో ఉన్న చిన్నారి వీటో భయంతో సైలెంట్ గా ఉండిపోతాడు. అప్పుడే పక్కనున్న మరో అధికారి వీటో మెడలో ఉన్న ఐడి ట్యాగ్ చూసి వీటో హ్యాండల్ ఫ్రమ్ కార్లియోన్ అని చెప్తాడు. కానీ రికార్డ్ చేసే అధికారికి సరిగ్గా అర్థం కాక ఆ ఊరి పేరుని ఇంటి పేరుగా అనుకుని వీటో కార్లియోన్ అని రాసేస్తాడు. అలా ఇటలీలో పుట్టిన వీటో హ్యాండల్ పేరు కాస్త అమెరికాలో అడుగుపెట్టేసరికి అండర్ వరల్డ్ ని వణికించే ఒక బ్రాండ్ వీటో కార్లియోన్ గా మారిపోయింది. సాధారణంగా వలసదారుల్ని అమెరికాలోకి అనుమతించే ముందు ప్రతి ఒక్కరికి హెల్త్ చెకప్ చేస్తారు. ఆరోగ్యంగా ఉంటేనే దేశంలోకి అలౌ చేస్తారు. వీటో కూడా హెల్త్ చెకప్ చేసినప్పుడు అతనికి స్మాల్ ఫాక్స్ ఉన్నట్లు గుర్తిస్తారు. దాంతో ఆ వీటోని ఏకంగా 3 నెలల పాటు క్వారంటైన్ లో ఒంటరిగా పెడతారు. జేబులో చిల్లి గవ్వలని అనాథగా గదిలో ఒంటరిగా కూర్చుని కిటికీ బయట ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూస్తూ ఏడుస్తున్నాడు పసివాడు వీటో. కట్ చేస్తే సరిగ్గా 50 ఏళ్ల తర్వాత అదే అమెరికాలో బడా రాజకీయ నాయకులు, అత్యంత ధనవంతుల మధ్య అత్యంత వైభవంగా ఫస్ట్ కమ్యూనియన్ వేడుక జరుపుకుంటున్నాడు వీటో కార్లియోన్ యొక్క మనవడు యాంటోనీ కార్లియోన్. ద గాడ్ ఫాదర్ పార్ట్ 1 మూవీ ఎండింగ్ లో గమనిస్తే తన వ్యాపారాలని నెవాడా స్టేట్ కి మూవ్ చేయడానికి మైకేల్ కార్లియోన్ ఇల్లు ఖాళీ చేస్తూ ఉంటాడు. సో అక్కడి నుంచి మూవీ స్టార్ట్ అయ్యేసరికి సరిగ్గా 3 ఏళ్లు గడిచిపోతాయి. ఈ గ్యాప్ లో మైకేల్ పూర్తిగా నెవాడాకి షిఫ్ట్ అయిపోయి అక్కడ ఒక భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి ఉంటాడు. ఆ నెవాడా స్టేట్లోని లేక్ తాహో అనే సరస్సు ఒడ్డున అత్యంత విలాసవంతమైన ఎస్టేట్ కొనుక్కొని అక్కడే నివాసం ఉంటున్నాడు. మనం ఇందాక చూసిన తన కొడుకు ఫస్ట్ కమ్యూనియన్ వేడుక జరుగుతున్నది కూడా ఇక్కడే. ఆ ఎస్టేట్ బయట నుంచి చూడడానికి చుట్టూ ఉన్న ఆ సరస్సు వల్ల చాలా ప్రశాంతంగా ఒక అందమైన లగ్జరీ రిసార్ట్ లా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే మాత్రం అదొక డెడ్లీ మాఫియా డెన్. చుట్టూ పెద్ద పెద్ద గోడలు, ప్రతి మూల పహార కాస్తున్న స్నైపర్లు, ఆ సరస్సు నీళ్ళలో కూడా 24/7 గస్తీ కాసే సెక్యూరిటీ బోట్స్. తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తన పవర్ని పెంచుకోవడానికి మైకేల్ ఈ ఎస్టేట్ ని ఒక శత్రు దుర్భేద్యమైన కోటలాగా మార్చుకున్నాడు. గాడ్ ఫాదర్ పార్ట్ 1 స్టోరీ ఒక పెళ్లి వేడుకతో ఎలాగైతే స్టార్ట్ అవుతుందో, ఇక్కడ పార్ట్ 2 లో మైకేల్ స్టోరీ కూడా భారీ పార్టీతోనే స్టార్ట్ అవుతుంది. పార్ట్ 1 క్లైమాక్స్ లో మైకేల్ ఎవరినైతే తన సీక్రెట్ టీమ్ గా తయారు చేసుకుని తన శత్రువులందరినీ తుదముట్టించాడో, ఇప్పుడు వాళ్లే మైకేల్ సామ్రాజ్యానికి అడ్డుగోడగా, సెక్యూరిటీగా నిలబడ్డారు. ఆ కోర్ టీం ఎవరంటే రోకో. ఈ మొత్తం ఎస్టేట్ సెక్యూరిటీ బాధ్యత ఇతనిదే. పార్ట్ 1 లో డాన్ టటాలియాని చంపింది కూడా ఇతనే. ఇతని కళ్ళు కప్పు ఎవ్వడూ ఆ ఎస్టేట్ లోకి అడుగు పెట్టలేడు. తర్వాత చెప్పుకోవాల్సింది అల్ నరీ, మైకేల్కి పర్సనల్ బాడీ గార్డ్ ఇంకా రైట్ హ్యాండ్.
పార్ట్ 1లో డాన్ బార్జిని పోలీస్ డ్రెస్లో వచ్చి చంపింది కూడా ఇతనే. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళంటే మైకేల్ కంటితో ఒక్క సైగ చేస్తే ఎవరిని చంపడానికైనా లేదంటే చావడానికైనా రెడీగా ఉంటారు. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది టామ్ హేగన్. కార్లియన్ ఫ్యామిలీకి అత్యంత నమ్మకస్తుడు, ఫ్యామిలీ లాయర్గా ఇప్పటికీ మైకేల్ పక్కనే ఉన్నాడు. ఇంకా చివరిగా చెప్పుకోవాల్సింది ఫ్రెడో కార్లియోన్. మైకేల్ సొంత అన్నయ్య, తమ్ముడు అప్పగించిన చిన్న చిన్న బిజినెస్లు చూసుకుంటూ మైకేల్కి సపోర్ట్గా ఉన్నాడు. ఇదే పార్టీకి మైకేల్ చెల్లెలు కోనీ చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తుంది. పార్ట్ 1 క్లైమాక్స్లో తన మొదటి భర్త కారులో చనిపోయిన తర్వాత ఆమెకి రెండో పెళ్లి జరగడం, విడాకులు కూడా అవ్వడం జరిగిపోతాయి. తన పిల్లల్ని కూడా ఇంట్లోనే వదిలేసి ఎలాంటి బాధ్యత లేకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా ఇంకొకరిని తీసుకొని వచ్చి ఇతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. నిజానికి ఈమె ఇక్కడికి వచ్చింది ఫ్యామిలీ మీద ప్రేమతోనో లేదంటే అన్నయ్యని కలవడానికో కాదు, తన పెళ్లికి కావాల్సిన డబ్బుల్ని మైకేల్ అడగడం కోసం. అసలు ఏమాత్రం పద్ధతి లేకుండా ఆమె ప్రవర్తిస్తున్న తీరు చూసి వాళ్ళమ్మ కూడా కోని మీద తీవ్రంగా కోపడుతుంది, బాధపడుతుంది. ఇదే పార్టీలో నిద్రపోతూ ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతనే ఫ్రాంక్ పెంటాంజలి. పార్ట్ 1 క్లైమాక్స్లో ఉన్న క్లెమెంజా చనిపోవడంతో అతని ప్లేస్లో న్యూయార్క్ మాఫియాని రూల్ చేస్తున్నది ఇతనే. ఇతను పక్కా ఓల్డ్ స్కూల్ డాన్. అమెరికాలో ఉంటున్నా కూడా పాతకాలం నాటి ఇటలీ మాఫియా సంప్రదాయాలని బలంగా నమ్ముతాడు. అందుకే మైకేల్ ఏర్పాటు చేసిన మోడ్రన్ అమెరికన్ పార్టీలో తనకిష్టమైన సిసిలియన్ ఫుడ్, మ్యూజిక్ లేకపోవడంతో చాలా అసహనంతో చిరాగ్గా కనిపిస్తాడు. ఆ పార్టీకి నివేడా స్టేట్ సెనేటర్ చీఫ్ గెస్ట్గా వస్తాడు. వేదిక మీద అందరి ముందు మైకేల్ కార్లియన్ ఫ్యామిలీ మీద పొగడ్తలు కురిపిస్తాడు. మైకేల్ స్థానికంగా ఉండే ఒక యూనివర్సిటీకి చాలా పెద్ద మొత్తంలో విరాళం ఇస్తాడు. దానికి సంబంధించిన చెక్ని అందరికీ చూపిస్తూ మీలాంటి ఫ్యామిలీ మా నివేడా స్టేట్కి రావడం మా అదృష్టం అన్నట్టుగా మారుతాడు. కానీ ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత ఆ సెనేటర్ నిజస్వరూపం చూపిస్తాడు. మైకేల్ ఆఫీస్ రూమ్కి వెళ్ళి మైకేల్ని డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తాడు. నెవేడాలో నీకు ఆల్రెడీ 3 క్యాసినోలు ఉన్నాయి. ఇప్పుడు ఓనర్ని బెదిరించి 4వ క్యాసినోని కూడా లాక్కోబోతున్నావు నాకు తెలుసు. ఆ కొత్త క్యాసినో లైసెన్స్ని నీ పేరు మీదకి రావాలంటే నాకు $2,50,000 లంచం ఇవ్వాలి. అంతేకాదు ఆ 4 క్యాసినోల ఆదాయం నుంచి నెల నెల నాకు 5% వాటా నాకు పంపాలి అని డిమాండ్ చేస్తాడు. దానికి మైకేల్ లైసెన్స్ కోసం గవర్నమెంట్కి పే చేయాల్సిన జస్ట్ $20,000 కదా, ఎందుకంత అడుగుతున్నారు అని అడుగుతాడు. దానికి ఆ సెనేటర్ ఎందుకంటే నువ్వంటే నాకు అసహ్యం కాబట్టి. లోపల అడ్డమైన ఇల్లీగల్ పనులు చేస్తూ బయటకు మాత్రం పెద్ద మనిషిలాగా సూట్ వేసుకొని ఇలాగ డొనేషన్ చేసి నీలాంటి వాళ్ళన్నా నీ ఫ్యామిలీ అన్నా నాకు అసలు ఇష్టం లేదు అంటూ తన ద్వేషాన్ని మైకేల్ మీద వెలగక్కుతాడు ఆ సెనేటర్. దానికి మైకేల్ నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, మరి నువ్వు చేస్తున్నదేంటి? బయటకేమో గొప్ప రాజకీయ నాయకుల్లాగా ఉంటూ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి లంచం అడుగుతున్నావు, దీన్నే హిపోక్రసీ అంటారు అంటూ సెనేటర్ ముఖం పగిలిపోయేలా ఆన్సర్ ఇస్తాడు మైకేల్. దాంతో ఆ సెనేటర్ ఈగో హట్ అయ్యి ఈ వాగ్వాదాలతో నాకు అవసరం లేదు, నేను అడిగిన దానికి ఆన్సర్, నేను అడిగిన మనీ రెండూ రేపు మధ్యాహ్నం లోపల నా దగ్గరకు రావాలి. అండ్ ఇంకో విషయం, లైఫ్లో మళ్ళీ నాకు కనిపించకు, డీల్స్ అనే నా పిఏతో మాట్లాడుకో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మైకేల్ ఆ సెనేటర్ని ఆపి ఆన్సర్ ఇప్పుడే ఇవ్వచ్చా అని అడుగుతాడు. ఏంటి అన్నట్టుగా వెనక్కి తిరుగుతాడు ఆ సెనేటర్. అప్పుడు మైకేల్ ఆ సెనేటర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ నేను మీకు ఆఫర్ చేస్తున్నది నథింగ్, అంతేకాదు ఆ లైసెన్స్ కోసం గవర్నమెంట్కి పే చేయాల్సిన మనీ కూడా నీ జేబుల నుంచి నువ్వే కట్టాలి అని చెప్తాడు మైకేల్. అది విని ఆ సెనేటర్ వీడికి ఏమైనా పిచ్చా అన్నట్టుగా నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. తర్వాత ఆ పార్టీకి మైకేల్ అన్నయ్య ఫ్రెడో కార్లియోన్ వస్తాడు. అతన్ని చూడగానే ఫ్రాంక్ పెంటాంజలి పలకరిస్తాడు. ఇద్దరు కలిసి పాత న్యూయార్క్ రోజుల్ని, చనిపోయిన క్లెమెంజాని గుర్తు చేసుకుంటారు. అప్పుడు ఫ్రెడో క్లెమెంజో హార్ట్ అటాక్తో చనిపోయాడని విన్నాను అని అంటాడు. దానికి ఫ్రాంక్ సీరియస్ అవుతూ నో, అది అబద్ధం, దాని గురించి మాట్లాడడానికి నేను మైకేల్ కలవడానికి వచ్చాను. కానీ నీ తమ్ముడు చేస్తున్నదేంటి? నాలాంటి సొంత ఫ్యామిలీ మనిషి కలవాలన్నా కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలంట, నన్ను తీసుకొచ్చి ఇలాగ బయట లాబీలో కూర్చోబెట్టి వెయిట్ చేస్తున్నాడు అంటూ మైకేల్ కొత్త పద్ధతుల మీద ఫ్రెడో దగ్గర తన ఫ్రస్ట్రేషన్ అంతా కక్కేస్తాడు ఫ్రాంక్ పెంటాంజలి. ఇక్కడి నుంచి మనకి సినిమా పర్ఫెక్ట్ గా అర్థం కావాలంటే మనం ఒక క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలి. అతనే హైమన్ రోత్. ఇతను అమెరికాలోని ఫ్లోరిడాని శాసించే చాలా పెద్ద మాఫియా డాన్. దేశాధినేతలతో, ప్రెసిడెంట్స్ తో నేరుగా కాంటాక్ట్స్ ఉన్న వ్యక్తి. ఒకప్పటి పాత తరం మాఫియా డాన్స్ అందరూ చనిపోగా ఇప్పుడు మిగిలింది ఇతను ఒక్కడే. మైకేల్ వాళ్ళ నాన్న వీటో కార్లియన్ కి కూడా ఒకప్పుడు ఇతను బిజినెస్ పార్ట్నర్ గా ఉండేవాడు. పైగా ఇతనికి ఒక సీరియస్ హార్ట్ డిసీజ్ ఉంటుంది. ఏ క్షణంలోనే గుండెపోటుతో చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ హైమన్ రోత్ మెయిన్ బిజినెస్ అంతా క్యూబా దేశంలో ఉంటుంది. అప్పట్లో క్యూబాని బటిస్టా అనే ఒక అవినీతిపరుడైన నియంత పాలిస్తూ ఉంటాడు. ఆ బటిస్టాతో చేతులు కలిపి క్యూబా అంతటా క్యాసినోలు, ఇతర ఇల్లీగల్ బిజినెస్లు రన్ చేస్తూ ఉంటాడు ఈ హైమన్ రోత్. ప్రస్తుతం ఈ హైమన్ రోత్ తోనే మైకేల్ ఒక పెద్ద బిజినెస్ డీల్ మాట్లాడుతుంటాడు. ఆ డీల్ వెనుక ఇద్దరి మైండ్ గేమ్స్ నడుస్తూ ఉంటాయి. మైకేల్ ప్లాన్ ఏంటంటే ఈ హైమన్ రోత్ చేతులు కలిపి క్యూబాలో భారీగా పెట్టుబడులు పెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కి విస్తరించాలని, అండ్ క్యూబాలో అయితే తన బిజినెస్ లన్నీ లీగల్ అయిపోతాయని మైకేల్ ప్లాన్. అదే టైంలో హైమన్ రోత్ ప్లాన్ ఏంటంటే మైకేల్ దగ్గర ఉన్న డబ్బును వాడుకుని క్యూబా నియంత బటిస్టా సపోర్ట్ తో తన ఇల్లీగల్ బిజినెస్ అన్నింటినీ ఇంకా ఎక్స్పాండ్ చేయాలని. సో ఇలా ఒకరికొకరు వల పన్నుకుంటూ ఈ డీల్ గురించి చర్చలు జరుపుకుంటారు. అండ్ ఫైనల్ గా
హైమన్ రోత్తో పార్ట్నర్ అవ్వడానికి క్యూబాలో $2 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి మైకేల్ ఒప్పుకొని ఉంటాడు. ఆ తర్వాత ఇదే పార్టీలో మైకేల్ ని కలవడానికి జానీ ఓలా అనే ఒక వ్యక్తి వస్తాడు. ఇతను ఎవరంటే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ హైమన్ రోత్ కి రైట్ హ్యాండ్. ఇతడు హైమన్ రోత్ పంపిన 2 ముఖ్యమైన మెసేజ్లను మైకేల్ కి చెప్తాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే లాస్ వెగాస్ లో మైకేల్ లాక్కోబోతున్న కొత్త క్యాసినోకి హైమన్ రోత్ ఫుల్ సపోర్ట్ ఉంటుందని, ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్తాడు. దానికి మైకేల్ హ్యాపీ ఫీల్ అయ్యి హైమన్ రోత్ ని అప్రిషియేట్ చేశానని చెప్పమంటాడు. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే న్యూయార్క్ లో ఉన్న రొజాటో అన్నదమ్ములకి హైమన్ రోత్ సపోర్ట్ ఉందని, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు. ఆ క్యూబా బిజినెస్ డీల్ కోసం మైకేల్ దానికి కూడా సైలెంట్ గా ఓకే చెప్తాడు. ఆ తర్వాత మైకేల్ ని వాళ్ళ అక్క కోని తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అతనితో వచ్చి కలుస్తుంది. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, డబ్బులు కావాలి అని అడుగుతుంది. దానికి మైకేల్ కోని మీద తీవ్రంగా కోపడతాడు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నీ విడాకుల పేపర్ల మీద ఇంకు కూడా ఇంకా ఆరిపోలేదు, అప్పుడే ఇంకొకరిని తీసుకొని వచ్చావు. బజార్ దానిలాగా దేశాలని తిరుగుతున్నావు. వీళ్ళందరూ నిన్ను ఒక వేషలాగా వాడుకుంటున్నారు. మన ఫ్యామిలీలోకి రావడానికి వీడికి ఏమాత్రం అర్హత లేదు. వీడిని వదిలేయి, వచ్చి ఇక్కడే ఉండి నీ పిల్లల్ని చూసుకో. పేరెంట్స్ ఇద్దరు లేక నీ పిల్లలు దారి తప్పుతున్నారు అని కోపంగా చెప్తాడు. తర్వాత ఆ విషయం కంట్రోల్ చేసుకుని ఇదంతా నీ మంచి కోసం చెప్తున్నా అని కోని గడ్డం పట్టుకుని బతిమాలుతాడు. కానీ దానికి కోని సిగరెట్ కాలుస్తూ చాలా తలపొగుడుతూ మాట్లాడుతుంది. నువ్వేం మా నాన్నవి కాదు, నేనేం చేయాలి చెప్పడానికి, నేను ఇదన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. దానికి మైకేల్ చాలా సూటిగా నువ్వు వీని పెళ్లి చేసుకుంటే నేను చాలా డిసప్పాయింట్ అవుతా, గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పార్టీలో ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి మైకేల్ అన్నయ్య ఫ్రెడో తన భార్య డియానాని తీసుకొని వస్తాడు. ఆమె ఒక మాజీ సినిమా యాక్టర్, అంతేకాకుండా క్యాసినోలో డ్యాన్స్ చేస్తూ మనీ సంపాదించే ఒక అమ్మాయి. ఆమె ఫ్రెడో మాటలు అస్సలు లెక్క చేయకుండా చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. డిన్నర్ అవ్వగానే ఫుల్గా తాగి తన భర్త ముందు, మైకేల్ ఫ్యామిలీ ముందు, అక్కడున్న వందలాది గెస్ట్ల ముందు వేరే మగాళ్ళతో కలిసి అసభ్యంగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసి అవమానంతో రగిలిపోయిన ఫ్రెడో ఆమెను పక్కకు లాక్కొచ్చి తీవ్రంగా కోప్పడతాడు. కానీ మధ్యలో ఉన్న ఆమె అందరి ముందు ఫ్రెడోని దారుణంగా అవమానిస్తుంది. మళ్ళీ వెళ్లి వేరే వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. తన సొంత భార్యను కంట్రోల్ చేయలేక ఫ్రెడో తలదించుకుని కుమిలిపోతూ ఉంటాడు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న మైకేల్ పక్కనే ఉన్న తన బాడీ గార్డ్ ఆలినరీకి కంటితో ఒక చిన్న సైగ చేస్తాడు. ఆలినరీ వెళ్లి ఫ్రెడో పర్మిషన్ తీసుకొని ఆ అమ్మాయిని లాక్కెళ్లి కారులో పడేస్తాడు. తర్వాత ఫ్రెడో సెగ్గుతో మైకేల్ దగ్గరకు వచ్చి జరిగిన దానికి సారీ చెప్తాడు. దానికి మైకేల్, నువ్వు నా అన్నయ్య ఫ్రెడో, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని ఓదారుస్తాడు. ఆ తర్వాత మైకేల్ ని ఫ్రాంక్ పెంటాంజలి వచ్చి ఆఫీస్ లో కలుస్తాడు. న్యూయార్క్ లో నా టెరిటరీని ఆ రొసాటో అన్నదమ్ములు ఆక్రమిస్తున్నారని, నా ముఖం మీద ఉమ్ము వేసి మరీ నన్ను అవమానించారని, క్లెమెంజా చావు వెనుక కూడా వీళ్ళ హస్తం ఉందని నాకు అనుమానంగా ఉందని చెప్తాడు. వాళ్ళిద్దరిని చంపేయడానికి నాకు నీ పర్మిషన్ కావాలి అని ఫ్రాంక్ పెంటాంజలి మైకేల్ ని డైరెక్ట్ గా అడుగుతాడు. కానీ దానికి మైకేల్ అసలు ఒప్పుకోడు. ఆ రొసాటో అన్నదమ్ముల వెనుక హైమన్ రోత్ ఉన్నాడు. నేను అతనితో ఒక పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ డీల్ లో ఉన్నాను. ఇప్పుడు ఆ డీల్ డిస్టర్బ్ అవ్వకూడదు, కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు. కుదిరితే నువ్వు కూడా వాళ్ళతో కలిసి పనిచేయి అని మైకేల్ ఆర్డర్ వేస్తాడు. అది విన్న ఫ్రాంక్ పెంటాంజలికి ఎక్కడలేని కోపం వస్తుంది. నన్ను ఇంతలా అవమానించిన వాళ్ళతో నేను కలవాలా? హైమన్ రోత్ లాంటి ఒక నీచుడితో బిజినెస్ డీల్ కోసం ఫ్యామిలీ మనిషిని నన్ను అన్నే పక్కన పెట్టేస్తున్నావు అని తన ఆక్రోశం వెలగక్కుతాడు. దానికి మైకేల్, మా నాన్న వీటో కార్లెట్ కూడా హైమన్ రోత్ తో కలిసి వ్యాపారం చేశాడు కదా, కొన్నాళ్ళు ఓపిక పట్టు, నీ సమస్యలన్నీ సర్దుమణుగలు చేస్తాను అని సముదాయించే ప్రయత్నం చేస్తాడు. దానికి ఫ్రాంక్ పెంటాంజలి, అవును మీ నాన్న కూడా వాడితో వ్యాపారం చేశాడు, వాడిని గౌరవించాడు, కానీ వాడిని ఎప్పుడూ నమ్మలేదు అని ముఖం మీదే చెప్తాడు. మైకేల్ ఎంత చెప్పినా ఫ్రాంక్ పెంటాంజలి అస్సలు వినిపించుకోడు. నాకు నువ్వు సపోర్ట్ చేయనప్పుడు నేను నీ కింద పని చేయను, నా బిజినెస్ నేను చూసుకుంటాను, ఆ రొసాటో అన్నదమ్ముల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టను, వాళ్ళని చంపి తీరుతానని కోపంగా చెప్తాడు. అండ్ ఫైనల్ గా ఒక మాట చెప్తాడు, డాన్ కార్లియోన్, ఇంకా మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, వెళ్తున్నాను అని చెప్పి ఫ్రాంక్ పెంటాంజలి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజంతా ఎన్నో టెన్షన్స్, చాలా మీటింగ్స్ తర్వాత రాత్రి మైకేల్ తన భార్య కేతో కలిసి ప్రశాంతంగా డాన్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరికీ అప్పటికే 2 పిల్లలు, పైగా కే మళ్ళీ ప్రెగ్నెంట్. ఈసారి కొడుకా కూతురా అని మైకేల్ అడిగితే ఖచ్చితంగా కొడుకే అని నవ్వుతూ చెప్తుంది కే. ఆ తర్వాత ఉదయం నుంచి జరిగిన గొడవలకి, డిస్టర్బెన్సెస్ కి ఆమెకి సారీ చెప్తాడు మైకేల్. అప్పుడు కే కాస్త ఎమోషనల్ గా, రాబోయే 5 ఏళ్లలో మన ఫ్యామిలీ బిజినెస్ అన్ని లీగల్ చేస్తానని పెళ్లికి ముందు నాకు మాట ఇచ్చావు, నువ్వు ఆ మాట చెప్పి ఇప్పటికి 7 ఏళ్ళు అవుతోంది అని అడుగుతుంది. దానికి మైకేల్, నేను పడుతున్న కష్టమంతా దానికోసమే అని బదిలిస్తాడు. ఇక ఆ రోజు పార్టీ ముగిసిన తర్వాత మైకేల్ ఆ బిజినెస్ గొడవలన్నీ పక్కన పెట్టేసి నిద్రపోవడానికి తన బెడ్రూమ్కి వెళ్తాడు. బెడ్ మీద ఆల్రెడీ తన భార్య కే పడుకుని ఉంటుంది. తన బెడ్ మీద తన కొడుకు ఆంటోనీ మైకేల్ కోసం గిఫ్ట్ గా ఇద్దామని పేపర్ మీద గీసిన ఒక చిన్న ఆర్ట్ చూసి హ్యాపీ ఫీల్ అవుతాడు మైకేల్. క్యాజువల్ గా నడుచుకుంటూ బెడ్రూమ్ కిటికీల వైపు వెళ్తాడు. అప్పుడే ఆ కిటికీలను గమనించిన కే ఆ కర్టెన్స్ ఎందుకు ఓపెన్ లో ఉన్నాయని మైకేల్ అడుగుతుంది. అది వినగానే మైకేల్ కిటికీల వైపు అనుమానాస్పదంగా చూస్తాడు. కిటికీ అవతల ఏవో కదలికలు గమనిస్తాడు. అది చూసిన వెంటనే మైకేల్ మైండ్ మెరుపు వేగంతో పనిచేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నేల మీదకు దూకి పడుకుంటాడు. మైకేల్ పడుకోగానే ఆ కిటికీ నుంచి వర్షంలాగా కొన్ని వందల బుల్లెట్లు ఆ రూమ్ లోకి దూసుకొని వచ్చాయి. మైకేల్ వేగంగా అలాగే పాక్కుంటూ వెళ్లి బెడ్ మీద ఉన్న కేని కిందగా లాగేస్తాడు. ఆ కిటికీ నుంచి వచ్చిన కొన్ని వందల బుల్లెట్లు
ఆ గదిని ధ్వంసం చేశాయి. కానీ మైకేల్ తప్పించుకోగలిగాడు. మరుక్షణం ఆ ఎస్టేట్ దద్దరిల్లిపోయేలాగా సైరన్ మోగుతుంది. చీకట్లో ఉన్న ప్రాంతం అంతా ఒక్కసారిగా లైట్స్ నిండిపోతుంది. ఎవ్వరూ తప్పించుకోకుండా ఎస్టేట్ గేట్లన్నీ క్లోజ్ చేసేస్తారు. ప్రాణాపాయం నుంచి బయటపడి కోపంతో రగిలిపోతూ బయటకు వచ్చిన మైకేల్ ముందుకు సెక్యూరిటీ హెడ్ రోకో పరిగెత్తుకొని వస్తాడు. అటాక్ చేసిన వాళ్ళు ఇంకా ఎస్టేట్ లోనే దాక్కుని ఉన్నారు, మీరు ముందు సేఫ్ గా లోపలికి వెళ్ళండి అని చెప్తాడు. కానీ మైకేల్ కి తన ప్రాణాలు కాపాడుకోవడం కన్నా అటాక్ చేసింది ఎవరో తెలుసుకోవడమే ముఖ్యం. అందుకే వాళ్ళు నాకు ప్రాణాలతో కావాలి అంటాడు. రోకో కంగారుగా మేము ట్రై చేస్తాం అని చెప్పగానే మైకేల్ కి ఎక్కడలేని కోపం వచ్చి ట్రై చేయడం కాదు, వాళ్ళు నాకు ప్రాణాలతో కావాలి అంటూ రోకో మీద భయంకరంగా అరుస్తాడు. మరోవైపు చీకట్లో దాక్కున్న వాళ్ళని వేటాడడానికి వేట కుక్కల్ని రంగంలో దించుతారు. పెద్ద పెద్ద సెర్చ్ లైట్స్ వేసి ఆ ఎస్టేట్ లోని ప్రతి మూలని గాలిస్తుంటారు. ఎవ్వరు తప్పించుకోలేని విధంగా ఆ రాత్రి ఆ ఎస్టేట్ అంతా ఒక యుద్ధ వాతావరణం లాగా మారిపోతుంది. బయట సెర్చ్ ఆపరేషన్ నడుస్తూ ఉంటే లోపల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రాణ భయంతో వణికిపోతున్న పిల్లల్ని ఓదారుస్తూ ఉంటారు. అక్కడే ఉన్న మైకేల్ తీవ్రంగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మైకేల్ మదిని తొలిచేస్తున్న ఒకే ఒక ప్రశ్న, తన మీద అటాక్ చేసింది ఎవరు? ముందుగా అతనికి గుర్తొచ్చిన పేరు ఫ్రాంక్ పెంటాంజలి. ఎందుకంటే ఆ రోజే ఫ్రాంక్ తో మైకేల్ కి పెద్ద గొడవ జరిగి ఉంటుంది. కానీ ఫ్రాంక్ పెంటాంజలి అటాక్ చేసే అంత తెలివైన వాడు కాదు. ఎస్టేట్ లో ఉన్న ఇంతమంది సెక్యూరిటీని దాటుకుని డైరెక్ట్ గా బెడ్రూమ్ లోనే అటాక్ చేసేంత ప్లాన్ ఫ్రాంక్ పెంటాంజలి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేడు. ఆ తర్వాత మైకేల్ మైండ్ లోకి వచ్చిన రెండో పేరు హైమన్ రోత్. కానీ హైమన్ రోత్ తన మీద ఈ అటాక్ ఎందుకు చేశాడో మైకేల్ కి అసలు అర్థం కాలేదు. కానీ ఇంత పకడ్బందీగా అటాక్ ని ప్లాన్ చేయగల మాస్టర్ మైండ్ ఒక్క హైమన్ రోత్ కి మాత్రమే ఉందని మైకేల్ కి తెలుసు. కానీ ఈ ప్రశ్న కంటే ఇంకో పెద్ద ప్రశ్న మైకేల్ మెదడుని తొలిచేస్తోంది. అటాక్ చేయాలనుకుంది ఎవరైనా కావచ్చు, కానీ అటాక్ చేయడానికి తనకు దగ్గరగా తనతో పాటే ఉన్న వ్యక్తి ఎవడో వాళ్ళకు హెల్ప్ చేశాడు. ఎవరి హెల్ప్ లేకుండా డైరెక్ట్ గా బెడ్రూమ్ లోనే అటాక్ చేయడం ఇంపాసిబుల్. అన్ని రకాలుగా ఆలోచించాక ఒక పేరు తన మైండ్ లో మెదులుతోంది. తర్వాత మైకేల్ బయటికి వెళ్తూ తన భార్య వైపు చూశాడు. తన భార్యకే చాలా కోపంగా మైకేల్ వైపు చూస్తూ ఉంది. బయటేమో ఇంకా సర్చింగ్ కొనసాగుతూనే ఉంది. పక్కనే ఉన్న లేక్ లో కూడా బోట్స్ తో సర్చింగ్ చేస్తూ ఉంటారు. మైకేల్ కూడా గార్డ్స్ తో కలిసి ఆ చుట్టుపక్కల వెళ్లి చూస్తాడు, కానీ ఎవ్వరూ దొరకలేదు. ఆ తర్వాత మైకేల్ ని టామ్ హేగన్ వచ్చి కలుసుకుంటాడు. మైకేల్ భుజం మీద చెయ్యేసి ఏం కాలేదు కదా అని అడుగుతాడు. మైకేల్ టామ్ హేగన్ తో పక్కనున్న ఎవ్వరికి వినబడుకోకుండా చాలా చిన్నగా లో పిచ్ లో మాట్లాడతాడు. ఎందుకంటే మైకేల్ ఇప్పుడు తన నీడులు కూడా నమ్మే పరిస్థితిలో లేడు. నీతో చెప్పకూడదు చాలా ఉన్నాయి, నేను ఎందుకు చెప్పడం లేదో నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. బట్ ఈ క్షణం నేను అందరికంటే ఎక్కువ నమ్ముతున్నది నిన్నే. నిన్ను నా సొంత అన్నయ్యగా భావిస్తున్నాను. ఈ అటాక్ చేయడానికి మన శత్రువులకు హెల్ప్ చేసింది ఫ్రేడోనే అనిపిస్తోంది, కానీ కన్ఫర్మ్ గా చెప్పలేను అంటాడు మైకేల్. అది విని టామ్ హేగన్ షాక్ అవుతాడు. ఫ్రేడో ఎందుకు చేస్తాడు ఇలాగా? అయినా అటాక్ చేసిన వాళ్ళు ఇంకా లోపల ఉన్నారు కదా, వాళ్ళు దొరికితే అటాక్ చేయించింది ఎవరో మనకు తెలుస్తుంది కదా అని టామ్ హేగన్ అంటాడు. అప్పుడు మైకేల్ వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ మన పక్కన ఉన్న వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారో మనం కూడా అలాగే థింక్ చేయాలి. నా గెస్ కరెక్ట్ అయితే ఆ అటాకర్స్ ఆల్రెడీ చనిపోయి ఉంటారు. లోపలికి రావడానికి వాళ్ళకు సపోర్ట్ చేసిన వాడే నాకు ఏ క్లూ దొరకకుండా ఉండడానికి వాళ్ళని చంపేసి ఉంటాడు అని చెప్తాడు. ఫ్రేడోని ఎందుకు అనుకుంటున్నావు? అల్నెరీ ఇంకా రోకో అయిండొచ్చు కదా అని అడుగుతాడు టామ్ హేగన్. వాళ్ళు చంపాలనుకుంటే ఇంత కాంప్లెక్స్ ప్లాన్ వాళ్ళకి అవసరం లేదు, ఇది వాళ్ళ పని కాదు అని టామ్ హేగన్ అనుమానాన్ని కొట్టిపారేస్తాడు. ఫ్రెడో మంచివాడే అవ్వచ్చు, కానీ వాడు ఒక వీక్ మైండెడ్ పర్సన్ అండ్ వాడు ఒక స్టూపిడ్. వాడిని ఎవడైనా ఈజీగా మ్యానిపులేట్ చేయగలడు అని చెప్తాడు. ఇప్పుడేం చేద్దాం అని అడుగుతాడు టామ్ హేగన్. దానికి మైకేల్ తను తీసుకున్న ఒక షాకింగ్ డిసిషన్ ని రివీల్ చేస్తాడు. ఈ క్షణం నుంచి నువ్వే డాన్, మొత్తం బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. ఇదే రోజు రాత్రి ఈ అటాక్ వెనుక ఎవరున్నారు అని తెలుసుకోవడానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను నీకు కూడా చెప్పను. మొత్తం నా ఫ్యామిలీ అంతా నీ చేతిలో పెడుతున్నాను. వాళ్ళని కాపాడే బాధ్యత నీదే. బిజినెస్లు కూడా అన్ని నువ్వే చూసుకో. రోకో, అల్నెరీ ఇలా అందరి మీద అధికారం కూడా నీకే ఇస్తున్నాను. కంప్లీట్ గా పవర్ అంతా నీ చేతిలోనే పెడుతున్నాను. ఇన్ కేస్ నాకేమైనా అయితే ఈ పవర్ నీ దగ్గరే ఉంటుంది, నువ్వే కంటిన్యూ చెయ్యి అని టామ్ హేగన్ కి బాధ్యత అప్పచెప్తాడు మైకేల్. ఇంతలో ఫుల్ గా తాగేసిన ఫ్రెడో భార్య డెడ్ బాడీస్ చూశాను అని చెప్పి గట్టిగా అరుస్తూ నానా రచ్చ చేస్తుంటుంది. పక్కన ఉన్న ఫ్రెడో మాత్రం ఏదో తెలియని భయంతో విపరీతంగా కంగారు పడుతూ ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మైకేల్ ఊహించింది నిజమైంది. ఆ ఎస్టేట్ చివరిలో ఉన్న బురదలో అటాక్ చేయడానికి వచ్చిన ఆ ఇద్దరు ఆగంతుకుల శవాలు దొరుకుతాయి. వాళ్ళను లోపలికి తీసుకొచ్చిన వాడే సాక్ష్యం లేకుండా వాళ్ళను చంపేశాడని మైకేల్ కి క్లారిటీ వచ్చేస్తుంది. ఆ డెడ్ బాడీస్ ని చూసిన మైకేల్ వాటిని తీసుకెళ్లి చేపలకు వేసేయమని ఆర్డర్ వేస్తాడు. ఆ తర్వాత తన కొడుకు ఆంటోనీ దగ్గరికి వెళ్తాడు మైకేల్. కొద్దిసేపు ఆ పిల్లాడితో గడిపి చాలా ప్రేమగా మాట్లాడతాడు. రేపు ఎర్లీ మార్నింగే నేను బిజినెస్ పని మీద వేరే చోటుకు వెళ్తున్నానని చెప్తాడు. దానికి ఆంటోనీ నేను కూడా నీతో పాటు వస్తాను నాన్న, నీ బిజినెస్ లో నేను కూడా హెల్ప్ చేస్తాను అని అడుగుతాడు. అది విన్న మైకేల్ ఆ రోజు కూడా తొందరలోనే వస్తుంది అని చెప్పి తన కొడుకుని ప్రేమగా నిద్రపుచ్చుతాడు. కట్ చేస్తే అగైన్ మూవీ 1917లో వీటో కార్లియోన్ స్టోరీలోకి వెళ్తుంది. 25 ఏళ్ల వయసులో ఉన్న వీటో కార్లియోన్ నెలల వయసున తన మొదటి కొడుకు సన్నీని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు. న్యూయార్క్ లోనే తన భార్యతో కలిసి సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. ఒకరోజు వీటో
కార్లియోన్ ని అతని ఫ్రెండ్ ఒక ఇటాలియన్ డ్రామా చూడడానికి తీసుకెళ్తాడు. నిజానికి అతను డ్రామా చూపించడానికి కాదు, అందులో యాక్ట్ చేస్తున్న తను ఇష్టపడ్డ అమ్మాయిని వీటోకి చూపించడానికి తీసుకెళ్తాడు. ఆ అమ్మాయిని చూపించి ఎలా ఉంది అని అడిగితే వీటో చాలా క్యాజువల్ గా నాకు నా భార్య తప్ప ఇంకెవ్వరు అందంగా కనిపించరు అని చెప్తాడు. ఇలా వాళ్ళు డ్రామా చూస్తున్నప్పుడు వాళ్ళకు అడ్డంగా ఒక వ్యక్తి నిలబడతాడు. దాంతో వీటో ఫ్రెండ్ కోపంగా అతన్ని తిడతాడు. కానీ ఆ వ్యక్తి వెనక్కి తిరగగానే భయంతో వణికిపోతూ క్షమించండి డాన్ ఫెనుచి అని బతిమాలుకుంటాడు. డ్రామా అయ్యాక అమ్మాయిని కలవడానికి బ్యాక్ స్టేజ్ కి వెళ్ళిన వీటో ఫ్రెండ్ కి అక్కడ ఇంకో సీన్ కనబడుతుంది. ఆ డాన్ ఫెనుచినే ఆ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టి ఆ అమ్మాయి ఫాదర్ ని డబ్బుల కోసం బెదిరిస్తూ ఉంటాడు. అది చూసి భయపడిపోయిన వీటో ఫ్రెండ్ వీటోని తీసుకుని అక్కడి నుంచి జారుకుంటాడు. బయటకు వచ్చాక అసలు వాడు ఎవడని వీటో కార్లియోన్ అడుగుతాడు. దానికి వీటో ఫ్రెండ్ అతన్ని అందరూ ద బ్లాక్ హ్యాండ్ అని పిలుస్తారు. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మనలాంటి ఇటాలియన్స్ ని బెదిరించి డబ్బులు వసూలు చేసే లోకల్ డాన్ మరి మన ఇటాలియన్స్ ని ఎందుకు బెదిరిస్తున్నాడు అని వీటో అడిగితే ఎందుకంటే అమెరికాకు వలస వచ్చిన మన ఇటాలియన్స్ కి అండగా నిలబడేవాడు ఇక్కడ ఎవ్వరూ లేరు అని చెప్తాడు. ఆ ఒక్క మాట వీటో మైండ్ లో బలంగా నాటుకుపోతుంది. ఇప్పటి వరకు వీటో ఎలాంటి క్రైమ్ చేయలేదు, అలాంటి ఉద్దేశం కూడా అతనికి లేదు. వీటో ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతని నాన్నకు ఒక గ్రాసరీ షాప్ ఉండేది. అందులోనే వీటో తన ఫ్రెండ్ తో కలిసి వర్క్ చేస్తూ ఉండేవాడు. వర్క్ చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. ఒకరోజు భార్యతో పాటు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి విండో నుంచి ఒక అతను పిలుస్తాడు. విండో ఓపెన్ చేసి చూస్తే పక్కింటి విండోలోంచి ఒక లావుపాటి వ్యక్తి వీటోకి ఒక చిన్న మూటనిస్తాడు. కొద్ది రోజుల్లో మళ్ళీ తీసుకుంటాను, దాచిపెట్టు అని చెప్తాడు. అతను ఎవరు అనేది వీటో కూడా తెలియదు. బట్ ఇటాలియన్ లో మాట్లాడడంతో ఆ మూట తీసుకుంటాడు. తర్వాత ఇంట్లోకి వచ్చి చూస్తే అందులో గన్స్ ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత తాను పనిచేస్తున్న షాప్ లోకి లోకల్ డాన్ ఫెనుచి ఒక యువకుని తీసుకొని వస్తాడు. ఆ షాప్ ఓనర్ తో మా వారిని మీ షాప్ లో పనిలో పెట్టుకొని బెదిరిస్తాడు. అతని మాటకి ఎదురు చెప్పలేని ఆ షాప్ ఓనర్ దానికి ఒప్పుకుంటాడు. చాలా కాలం నుంచి చాలా నిజాయితీగా కష్టపడి పనిచేస్తున్న వీటోని పనిలోంచి తీసేయాల్సిన అవసరం ఆ షాప్ ఓనర్ కి ఇప్పుడు వచ్చింది. వీటోని పనిలోంచి తీసేస్తేనే ఈ లోకల్ డాన్ కి సంబంధించిన వ్యక్తికి పనిలోకి తీసుకోగలడు. ఈ విషయాన్ని వీటోకి చెప్పడానికి చాలా కష్టపడతాడు. చాలా బాధపడుతూ చెప్పడానికి ట్రై చేస్తాడు. వీటోకి అతను చెప్తున్నది ఏంటి అనేది అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు నన్ను ఒక తండ్రిలాగా చూసుకున్నారు, మిమ్మల్ని ఎప్పుడు నేను గుర్తు పెట్టుకుంటాను అని చెప్పి హగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వీటో వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఓనర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక బాక్స్ లో గ్రాసరీస్ ఇస్తాడు. మీ ఫ్యామిలీ కోసం తీసుకో అని. ఎవరి జాలి ఇష్టపడిన వీటో దాన్ని తిరస్కరించి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు వీటో రోడ్డు మీద వెళ్తుంటే కొద్ది రోజుల క్రితం కిటికీలోంచి గన్స్ మూట ఇచ్చిన ఆ వ్యక్తి కలుస్తాడు. నిజానికి ఈ వ్యక్తి ఎవరంటే గాడ్ ఫాదర్ పార్ట్ 1 లో ఉన్న క్లెమెంజా అనే తను. ఆ మూటలో ఏముందో చూసావా అని అడుగుతాడు క్లెమెంజా. నాకు సంబంధం లేని విషయాల్లో నేను తలదూర్చను, నేను చూడలేదు అని చెప్తాడు వీటో. వీటో మాటల్లో ఉన్న కూల్ అండ్ కామ్నెస్ గమనించిన క్లెమెంజా వీటోని తన వర్క్ లో పార్ట్నర్ గా చేసుకుందాం అనుకుంటాడు. తర్వాత ఇద్దరు ఒక కెఫేలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నా ఫ్రెండ్ దగ్గర ఒక పెద్ద కార్పెట్ ఉంది, అది నీ భార్యకు బాగా నచ్చుతుంది, వెళ్ళి తీసుకుని వద్దాం పదా అంటాడు క్లెమెంజా. దానికి వీటో ఆమెకు నచ్చచ్చేమో, కానీ అది కొనడానికి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయంటాడు వీటో. డబ్బులు అవసరం లేదు, నాకు హెల్ప్ చేసావు కదా, అందుకే నీకు గిఫ్ట్ ఇస్తున్నాను అంటాడు క్లెమెంజా. తర్వాత ఇద్దరు కలిసి ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు దగ్గరికి వెళ్తారు. డోర్ క్లోజ్ లో ఉంటుంది. క్లెమెంజా డోర్ కొడితే ఎవరు తలుపు తీరు. తర్వాత క్లెమెంజా అటు ఇటు గమనిస్తూ తన దగ్గర ఉన్న ఒక చిన్న టూల్ తో ఆ తలుపు తీస్తాడు. అప్పుడు వీటోకి అర్థమవుతుంది క్లెమెంజా తనని దొంగతనం చేయడానికి తీసుకొచ్చాడని. బేసికల్ గా ఆ టైం కి క్లెమెంజా ఒక దొంగ. పెద్ద పెద్ద ఇళ్లలో చిన్న చిన్న వస్తువులు దొంగలించి మార్కెట్ లో తక్కువ రేటుకు అమ్మి డబ్బులు సంపాదించేవాడు. వచ్చింది దొంగతనంకి అని తెలిసిన వెంటనే వీటో ఆ ఇంట్లోకి వెళ్ళడానికి కొంచెం సందేహిస్తాడు. కానీ నిజాయితీగా ఉన్నా కూడా తన జాబ్ పోవడం, తన పేదరికం ఇవన్నీ గుర్తొచ్చి ఇంట్లోకి అడుగు పెడతాడు. ఆ ఇంట్లో ఉన్న ఒక పెద్ద కార్పెట్ ని క్లెమెంజా మడత పెడుతూ ఉంటే ఒక పోలీస్ ఆ ఇంటి వైపు పెట్రోలింగ్ వస్తాడు. అది గమనించిన క్లెమెంజా చాలా గాబరా పడుతూ ఇంట్లోకి వస్తే పోలీసుని చంపేద్దామని తలుపు దగ్గర రెడీగా ఉంటాడు. కానీ వీటో చాలా కూల్ గా ఏమాత్రం బెరుకు లేకుండా గన్ వాడకు, సైలెంట్ గా ఉండు అని క్లెమెంజాకి చెప్తాడు. ఇంట్లో ఎవరూ లేరని అనుకున్న పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే క్లెమెంజాకి అర్థమైంది వీటో ఎంత స్థితపడినడు అనేది. తర్వాత కార్పెట్ ని ఇద్దరు వీటో ఇంటికి తీసుకెళ్తారు. ఆ కార్పెట్ ని చూసి వీటో భార్య చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కట్ చేస్తే మూవీ తిరిగి మైకేల్ స్టోరీలోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి మొత్తం మూవీ అంతా మైకేల్ కార్లియోన్ మైండ్ గేమే నడుస్తుంది. మన స్నేహితులతో ఎప్పుడూ దగ్గరగా ఉండాలి, కానీ మన శత్రువులతో ఇంకా దగ్గరగా ఉండాలి అని వాళ్ళ నాన్న చెప్పిన మాటలు ఫాలో అవుతూ మైకేల్ తన ఫ్యామిలీని బిజినెస్ ని మొత్తం టామ్ హేగన్ కి అప్పగించి ట్రైన్ లో హైమన్ రోడ్ ని కలవడానికి మియామి వెళ్తున్నాడు. తన నీడని కూడా నమ్మే పరిస్థితిలో లేని మైకేల్ ఒక్కరిని మాత్రమే నమ్మి తన వెంట తీసుకెళ్తున్నాడు. అతడే బుసెట్టా, మైకేల్ కి బాడీ గార్డ్. ఈ బుసెట్టా ఒక హార్డ్ కోర్ సిసిలియన్. మైకేల్ కోసం ప్రాణాలిచ్చే సూసైడ్ స్క్వాడ్ లాంటి వాడు. ఎన్ని కోట్లు ఇచ్చినా అమ్ముడుపోని లాయల్టీ ఉన్నవాడు. తన మీద అటాక్ చేసింది ఖచ్చితంగా హైమన్ రోత్ అని మైకేల్ భావించాడు. తనని చంపేస్తే తన తర్వాత డాన్ అయ్యేది తన అన్నయ్య అయిన ఫ్రెడో కార్లియోన్.
సో తర్వాత ఫ్రీడోని ఈజీగా గుప్పెట్లో పెట్టుకొని అమెరికా అండర్ వరల్డ్ ని శాసించొచ్చు అనేది హైమన్ రోత్ ప్లాన్ వేసి ఉండొచ్చు అని మైకేల్ భావించాడు. కానీ ఇది మాత్రమే కాదు, తనను చంపడానికి ఇంకా ఏదో రీజన్ ఉంది అని మైకేల్ కనిపించింది. అదేంటో తెలుసుకోవడం కోసం బయలుదేరాడు. అంతేకాకుండా అటాక్ కి హెల్ప్ చేసిన తన మనిషి ఎవరు, ఇంకా హైమన్ రోత్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మైకేల్ డైరెక్ట్ గా హైమన్ రోత్ ఇంటికి వెళ్తున్నాడు. అందరూ డాన్స్ లాగా హైమన్ రోత్ కి పెద్ద ఫ్యామిలీ ఏం లేదు. భార్య తప్ప ఎవ్వరూ లేరు, వారసులు అస్సలు లేరు. సొంతంగా పెద్ద గ్యాంగ్ కూడా ఏమీ లేదు. ఒక మధ్యతరగతి వాడిలా ఒక చిన్న ఇంట్లో ఉంటాడు. కానీ చాలా తెలివైనవాడు. తన నెట్వర్క్ యూజ్ చేసి చాలా కంట్రీస్ లో ఇల్లీగల్ బిజినెస్లు రన్ చేస్తూ ఉంటాడు. నిజానికి మైకేల్ మీద అటాక్ చేయించింది హైమన్ రోతే. మైకేల్ వెళ్ళినప్పుడు రోత్ తన ఇంట్లో సాధారణ మనిషిలా టీషర్ట్ వేసుకొని ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. అక్కడ ఇద్దరూ తమ మనసుల్లో ఒకరినొకరు చంపేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇద్దరూ పైకి మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తూ మాట్లాడుకుంటున్నారు. మైకేల్ మాట్లాడుతూ, పార్టీ జరిగిన రోజు ఫ్రాంక్ పెంటాంజలి వచ్చి తనని కలిశాడని, నీ వాళ్ళు అయిన రొసాటో అన్నదమ్ముల్ని చంపడానికి పర్మిషన్ అడిగాడని, కానీ నేను దానికి ఒప్పుకోలేదని, అందుకే ఫ్రాంక్ పెంటాంజలి నన్ను చంపడానికి అటాక్ చేయించాడు అని మైకేల్ హైమన్ రోత్కి అబద్ధం చెప్పాడు. మైకేల్ కావాలని అబద్ధం ఎందుకు చెప్పాడంటే తన మీద మైకేల్కి ఎటువంటి అనుమానం లేదని హైమన్ రోత్ పూర్తిగా నమ్మేయాలి. హైమన్ రోత్ ఏ మాత్రం అలర్ట్ అవ్వకూడదన్నదే మైకేల్ మాస్టర్ ప్లాన్. అది విన్న హైమన్ రోత్ కూడా అవునా అన్నట్టు ఏం తెలియనట్టు మాట్లాడు. తర్వాత మైకేల్ ఫ్రాంక్ పెంటాంజలిని నేను చంపాలనుకుంటున్నాను, నీకే అభ్యంతరం లేదు కదా అని అడుగుతాడు. దానికి హైమన్ రోత్ అలాంటి చిన్న రౌడీతో నాకేం అవసరం లేదు, నీ ఇష్టం అని చెప్తాడు. తర్వాత మైకేల్ నాకు అన్నిటికంటే మన మధ్య ఉన్న బిజినెస్ డీలే ఇంపార్టెంట్ అని చెప్తాడు. నేను మీ నాన్నతో కూడా కలిసి పనిచేశాను, కానీ మీ నాన్న కూడా ఎప్పుడూ డ్రీమ్ చేయలేనంత పెద్ద బిజినెస్ మన ఇద్దరం చేయబోతున్నాం అని చెప్తాడు హైమన్ రోత్. ఆ తర్వాత కూడా ఇద్దరు చాలాసేపు ఎవ్వరూ బయటపడుకోకుండా చాలా బాగా నటిస్తూ చాలా క్యాజువల్ విషయాలు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మైకేల్ వెంటనే న్యూయార్క్ వెళ్లి ఫ్రాంక్ పెంటాంజలిని కలుస్తాడు. ఆ రోజు కోపంలో మైకేల్తో గొడవ పడ్డా కూడా ఫ్రాంక్ పెంటాంజలికి మైకేల్ అంటే చాలా గౌరవం, ఇష్టం ఉంటుంది. అందుకే మైకేల్ని చూసి చాలా గౌరవంగా మాట్లాడతాడు. నీ మీద అటాక్ జరిగిందని తెలిసి చాలా భయపడ్డాను, అటాక్ చేసింది నేనే అనుకుంటున్నామేమో, నేను కాదు అంటాడు ఫ్రాంక్ పెంటాంజలి. దానికి మైకేల్ నాకు తెలుసు అది నువ్వు కాదు అని, అటాక్ చేసింది హైమన్ రోత్ అని కూడా తెలుసు అని చెప్తాడు. దానికి పెంటాంజలి చాలా కోపంగా, అయితే వాడిని, నాకు ఇక్కడ అడ్డంగా ఉన్న రొసాటో అన్నదమ్ముల్ని అందరినీ చంపేస్తా అంటాడు. కానీ మైకేల్ వద్దు, నా మీద అటాక్ చేయడానికి హైమన్ రోత్కి నా సొంత మనిషి ఎవరో హెల్ప్ చేశారు, అది ఎవరో తెలుసుకోవాలి, దానికోసం నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అడుగుతాడు మైకేల్. ఏం హెల్ప్ కావాలని చేస్తా అంటాడు పెంటాంజలి. అయితే నువ్వు ఆ రొసాటో అన్నదమ్ములతో కలిసిపో అని చెప్తాడు మైకేల్. అది విన్న ఫ్రాంక్ పెంటాంజలి మైకేల్ మీద మళ్ళీ అసహనం వ్యక్తం చేస్తాడు. ఆ రోత్గాడు అటాక్ చేశాడు అంటున్నావు, మళ్ళీ వాడి మనుషులతోనే నన్ను కలిసిపో అంటున్నావు, నాకేం అర్థం కావడం లేదు అంటాడు పెంటాంజలి. నువ్వు నేను చెప్పిన పని చేస్తేనే ఆ రోత్గాడు నన్ను పూర్తిగా నమ్ముతాడు, అలా నమ్మితేనే వాడికి హెల్ప్ చేసిన మనవాడేవుడు అనేది నాకు తెలుస్తుంది, అందుకే నాకు హెల్ప్ చేయి అంటాడు మైకేల్. చివరికి పెంటాంజలి దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఫ్రెడో కార్లియోన్ ఎస్టేట్ లో తన భార్యతో కలిసి నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే ఫ్రెడోకి ఒక కాల్ వస్తుంది. అది చేసింది ఎవరో కాదు, హైమన్ రోత్ యొక్క రైట్ హ్యాండ్ జానీ ఓలా. ఇక్కడే మూవీ చూస్తున్న మనకి మైకేల్ మీద అటాక్ చేయడానికి హెల్ప్ చేసింది మైకేల్ వాళ్ళ సొంత అన్నయ్య ఫ్రెడోనే అని అర్థమవుతుంది. జానీ ఓలా కాల్ చేసి ఫ్రాంక్ పెంటాంజలి గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. అతని వాయిస్ వినగానే ఫ్రెడో చాలా కంగారుగా మారుతాడు. నాకేమీ తెలియదు, నాకు ఇంకా ఫోన్ చేయొద్దు, నువ్వు నాకు చాలా ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టావు, నేను ఇంకా నీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వను అని ఫోన్ పెట్టేస్తాడు. పక్కన ఉన్న భార్య ఎవరు ఫోన్ చేసింది అడిగితే రాంగ్ నెంబర్ అని చెప్తాడు ఫ్రెడో. ఆ తర్వాత మైకేల్ చెప్పినట్టుగానే రొసాటో అన్నదమ్ములతో రాజీ పడి డీల్ మాట్లాడుకోవడానికి న్యూయార్క్ లోని ఒక బార్ కి తన బాడీ గార్డ్ తో కలిసి వస్తాడు ఫ్రాంక్ పెంటాంజలి. ఎంట్రన్స్ లోనే కార్మెన్ రొసాటో వాళ్ళని ఆపి, మాతో పాటు బాడీ గార్డ్స్ ఎవరూ లేరు, మీరు కూడా ఒక్కరే రండి అని కండిషన్ పెడతాడు. సరేనని ఫ్రాంక్ తన బాడీ గార్డ్ ని బయట వెయిట్ చేయమని చెప్పి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక కార్మెన్ రొసాటో ఒక $100 నోటుని ఫ్రాంక్ చేతిలో పెట్టి గిఫ్ట్ అని ఇస్తాడు. పైగా ఒక డాన్ అయిన ఫ్రాంక్ పెంటాంజలి తల మీద చెయ్యి వేసి చాలా చులకనగా మాట్లాడతాడు. ఇదంతా ఫ్రాంక్ కి చాలా అవమానంగా అనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఫ్రాంక్ కోపంగా చెప్తూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉండగానే వెనకాలే కాపు కాసి ఉన్న టోనీ రొసాటో సడన్ గా ఒక తాడుతో ఫ్రాంక్ మెడను చుట్టి గట్టిగా వెనక్కి లాగుతాడు. తనను చంపేస్తున్నారని ఫ్రాంక్ కి అప్పుడు అర్థమవుతుంది. ఊపిరాడక గిలగిలాడుతున్న ఫ్రాంక్ చెవిలో టోనీ రొసాటో ఒక మాట చెప్తాడు, మైకేల్ కార్లియోన్ నీకు హలో చెప్పమన్నాడు అని. ఆ ఒక్క మాటతో తనను హత్య చేయిస్తోంది మైకేలే అని ఫ్రాంక్ ఫిక్స్ అయిపోతాడు. చావు బతుకుల్లో ఉన్న ఫ్రాంక్ ని రొసాటో మనుషులు పక్కకు తీసుకెళ్లి చంపేయాలని చూస్తారు. కానీ అప్పుడే అనుకోకుండా ఒక పోలీస్ ఆఫీసర్ ఆ బార్ లోకి వస్తాడు. దొరికిపోతామన్న భయంతో రొసాటో అన్నదమ్ములు కాల్పులు జరుపుతూ బయటికి పారిపోతారు. అడ్డొచ్చిన ఫ్రాంక్ బాడీ గార్డ్ ని కూడా కాలుస్తారు. వాళ్ళు పారిపోవడంతో ఫ్రాంక్ పెంటాంజలి ప్రాణాలతో బయటపడతాడు. ఇక్కడ మూవీలో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు జరిగిందంతా హైమన్ రోత్ ఆడిన ఒక డెడ్లీ మైండ్ గేమ్. నిజానికి
నిజానికి వాళ్ళు ఫ్రాంక్ ని చంపాలనుకోలేదు, కేవలం చంపుతున్నట్లుగా నటించి నిన్ను చంపాలని చూసింది మైకేలే అని ఫ్రాంక్ నమ్మేలా ఒక పర్ఫెక్ట్ నాటకం ఆడారు. వాళ్ళు వేసిన స్కెచ్ తో తనను చంపాలని చూసింది మైకేలే అని పూర్తిగా నమ్మేశాడు ఫ్రాంక్ పెంటాంజలి. ఆ తర్వాత మూవీ స్టార్టింగ్ లో మైకేల్ ని ఎవరైతే లంచం అడిగాడో ఆ నెవేడా స్టేట్ సెనేటర్ ఒక బ్రోతల్ హౌస్ కి వెళ్తాడు. అక్కడ రాత్రి ఎంజాయ్ చేసి లేచేసరికి తన పక్కలో బెడ్ మీద ఉన్న అమ్మాయి చనిపోయి ఉంటుంది. రక్తపు మడుగులో చేతులు కట్టేసి ఉంటాయి. నిద్రలేచి ఆ అమ్మాయి శవాన్ని చూసిన ఆ సెనేటర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అక్కడున్న వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని మధ్యలో ఆ సెనేటరే చంపేసి ఉంటాడు అని మాట్లాడుకుంటారు. ఫుల్ గా తాగి తానే చంపేసి ఉంటా అని ఆ సెనేటర్ కూడా అర్థమైంది. ఈ విషయం బయటపడితే తన ఉద్యోగం, తన జీవితం మొత్తం పోతుంది అని వణికిపోతాడు. అదే టైంకి అక్కడికి టామ్ హేగన్ వచ్చి సెనేటర్ ని కాపాడతాడు. సెనేటర్ కి ధైర్యం చెప్పి, నేను లాయర్ని, నువ్వేం భయపడద్దు, ఈ బ్రోతల్ హౌస్ మనోళ్ళదే, అందుకే ఈ విషయం ఫస్ట్ నా దగ్గరకు వచ్చింది, ఈ విషయం బయటకు రాకుండా నేను చూసుకుంటాను అని హామీ ఇస్తాడు. నైట్ మైకేల్ ఇంట్లో నిద్రపోయినట్టుగా రికార్డ్స్ క్రియేట్ చేస్తానని చెప్తాడు. మన ఫ్రెండ్షిప్ కోసం ఇదంతా చేస్తున్నానని చెప్తాడు. దాంతో సెనేటర్ ఊపిరి పీల్చుకుంటాడు. ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ బ్రోతల్ హౌస్ నడుపుతోంది ఫ్రెడో కార్లియోన్. ఆ సెనేటర్ కి మత్తు ఎక్కేలా చేసి ఆ అమ్మాయిని చంపేసింది మైకేల్ మనుషులే. తనని లంచం అడగడంతో ఇలా సెనేటర్ ని హత్య కేసులో ఇరికించి తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్నాడు మైకేల్ కార్లియోన్. ఇదంతా మొత్తం మైకేల్ మైండ్ గేమ్. ఆ తర్వాత మైకేల్ భార్య కే పిల్లల్ని తీసుకొని కారులో బయటకు వెళ్తూ ఉంటే అక్కడున్న సెక్యూరిటీ అడ్డుపడి కేని బయటకు వెళ్ళనివ్వరు. టామ్ హేగన్ వచ్చి, ఇది మైకేల్ ఆర్డర్, మీకేం కావాలో చెప్పండి, మేము తీసుకొస్తామని చెప్తాడు. దానికి కే చాలా అసహనానికి లోనవుతుంది. మేమేమైనా ఖైదీలమా అంటూ కోపంగా తిరిగి వెళ్ళిపోతుంది. తర్వాత మైకేల్ క్యూబాలోని హవానాకు వెళ్తాడు. మూవీ డైరెక్టర్ కొప్పాల ఈ క్యూబా సీక్వెన్స్ అంతా క్యూబాలో 1959లో రియల్ గా జరిగిన క్యూబా విప్లవాన్ని మూవీ స్టోరీతో సింక్ చేస్తూ స్టోరీ నడిపించాడు. సో క్యూబా విప్లవం గురించి మీకు ఐడియా ఉంటే క్యూబాని అత్యంత అవినీతిపరుడైన బటిస్టా పాలిస్తూ ఉండడం, చెగువేరా, ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలోని రెబల్స్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం, చివరకు క్యూబా ప్రెసిడెంట్ బటిస్టా దేశం విడిచి పారిపోవడం, ఈ చారిత్రక సంఘటనలన్నింటినీ మూవీ స్టోరీలోకి సింక్ చేసి స్టోరీ అద్భుతంగా నడిపించాడు మూవీ డైరెక్టర్ కొప్పాల. మైకేల్ క్యూబాలో అడుగుపెట్టడం అదే మొదటిసారి. కారులో వెళ్తూ కిటికీలోంచి అక్కడున్న పరిస్థితులను చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మైకేల్. ఆ క్యూబా వీధుల్లో అతనికి రెండు వేరు ప్రపంచాలు కనిపిస్తాయి. ఒకవైపు అమెరికన్ టూరిస్టులతో ఆ సిటీ ఎంతో ఒక పండగ వాతావరణంలా ఎంతో సందడిగా ఉంటుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా మరోవైపు అక్కడి లోకల్ ప్రజలు అనుభవిస్తున్న దారుణమైన పేదరికం మైకేల్ కళ్ళకు కడుతుంది. రోడ్ల మీద అడుక్కు తింటున్న పసిపిల్లలు, మరోవైపున వేశ్యావాటికలు, ఇలా ఒకే సిటీలో ఉన్న రెండు విభిన్నమైన పరిస్థితులను చూస్తూ మైకేల్ సైలెంట్ గా తన ప్రయాణం కొనసాగిస్తాడు. ఆ తర్వాత హవానాలోని ప్రెసిడెంట్ ప్యాలెస్ లో క్యూబాలో పెట్టుబడులు పెడుతున్న కార్పొరేట్ దిగ్గజాలతో క్యూబా ప్రెసిడెంట్ బటిస్టా ఒక మీటింగ్ పెడతాడు. అక్కడికి చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ వస్తారు. వాళ్ళలో మైకేల్ కార్లియోన్ ఇంకా హైమన్ రూత్ కూడా ఉంటారు. అక్కడున్న వాళ్ళందరికీ 100 కోట్ల లంచాలు తీసుకొని తన దేశాన్ని ముక్కలుగా చేసి పంచుతున్నాడు క్యూబా అధ్యక్షుడు బటిస్టా. కానీ బటిస్టాకి వ్యతిరేకంగా రెబల్స్ దేశమంతా చాలా దాడులు చేస్తూ ఉంటారు. దేశం అల్లకల్లోలంగా ఉంది. ఇదే విషయాన్ని అక్కడున్న బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ బటిస్టాని అడుగుతారు, మేము పెట్టే పెట్టుబడులు సేఫేనా అని. దానికి బటిస్టా, మా సైన్యం న్యూ ఇయర్ కంటే ముందే వాళ్ళని పూర్తిగా అణచివేస్తారు, మీరే భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్తాడు. మీటింగ్ అయిపోయాక ఆ కార్పొరేట్ పెద్దలంతా కలిసి తమ కార్లలో తిరిగి వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో ఒక విప్లవకారుణ్ణి పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉండడంతో ట్రాఫిక్ ఆగిపోతుంది. ఆ గందరగోళాన్ని కారులోంచి చూస్తున్న మైకేల్ కి అక్కడేం జరిగిందో చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. పట్టుబట్ట ఆ విప్లవకారుడు పోలీసుల చేతుల్లో చావడం ఇష్టం లేక ఒక పోలీస్ కెప్టెన్ ని తన దగ్గరకు లాక్కుని తన చేతిలో ఉన్న బాంబుని పేల్చేస్తాడు. ఇద్దరు అక్కడికక్కడే ముక్కలైపోతారు. ఆ ఒక్క ఇన్సిడెంట్ తో మైకేల్ కి క్యూబాలో విప్లవం ఏ స్థాయిలో రగులుతోందో క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ తర్వాత హోటల్ బాల్కనీలో హైమన్ రోత్ బర్త్డే పార్టీ జరుగుతుంది. అక్కడ మైకేల్ తో పాటు హైమన్ రోత్ బిజినెస్ పార్ట్నర్స్ అందరూ ఉంటారు. క్యూబాలో పెట్టుబడులు పెట్టి 100 కోట్లు సంపాదించాలి అన్న కళ నిజమవుతున్నందుకు హైమన్ రోత్ తన పార్ట్నర్స్ అందరికి ఒక చిన్న పార్టీ ఇస్తాడు. అప్పుడే మైకేల్ అక్కడున్న అందరికి ఒక షాక్ ఇస్తాడు. మైకేల్ కార్లు తాను చూసిన సంఘటనని చెప్తూ, అక్కడ ప్రెసిడెంట్ సైన్యం డబ్బుల కోసం పనిచేస్తుంది, కానీ విప్లవకారులు ప్రాణాలను లెక్క చేయకుండా తమ ఆశయం కోసం పనిచేస్తున్నారు అని చెప్తాడు. ఇంతకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతాడు హైమన్ రోత్. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదు, ఆ రెబల్స్ గెలవబోతున్నారు, మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు అనిపిస్తోంది అని చెప్తాడు. దానికి హైమన్ రోత్, గత 15 ఇయర్స్ నుంచి రెబల్స్ ఈ దేశంలో ఉంటున్నారు, మనం వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ తమకు ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తోంది, ఎన్ని రాయితీలు ఇస్తోంది, ఇవన్నీ చూడు అని చెప్తాడు. తర్వాత మైకేల్ ని పక్కకు తీసుకెళ్లి ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల మన లైఫ్ కంప్లీట్ గా మారిపోతుందని, మన బిజినెస్ అన్ని మొత్తం లీగల్ అయిపోతాయని చాలా రకాలుగా చెప్పి హైమన్ రోత్ మైకేల్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత మైకేల్ క్యూబా ప్రెసిడెంట్ కి లంచంగా ఇవ్వాల్సిన $2 మిలియన్ ని తన అన్నయ్య ఫ్రెడో కార్లియోన్ చేత తెప్పిస్తాడు. ఆ సూట్ కేస్ లో ఆ డబ్బు పట్టుకుని అమెరికా నుంచి క్యూబా వస్తాడు ఫ్రెడో. ఆ డబ్బుని సేఫ్ గా తీసుకురావడానికి తానెంత కంగారు పడ్డానో మైకేల్ కి వివరిస్తాడు. ఆ $2 మిలియన్ చూసి ఫ్రెడోని అప్రిషియేట్ చేస్తాడు మైకేల్. ఇక్కడ మనం మన బిజినెస్ ని చాలా భారీగా ఎక్స్పాండ్ చేయబోతున్నాం అని చెప్పగానే ఫ్రెడో చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్
ఏంటంటే మైకేల్ ఆ డబ్బు తెప్పించింది హైమన్ రోత్కి ఇవ్వడానికి కాదు, తనకు డబ్బులు ఇవ్వడానికి మైకేల్ రెడీగా ఉన్నాడని రోత్ని గుడ్డిగా నమ్మించడానికి వేసిన ఎర ఇది. అలాగే కావాలని ఫ్రెడోని క్యూబాకి రప్పించాడు మైకేల్. తన శత్రువులందరినీ ఒకే చోట చేర్చితే తనని మోసం చేసిన ఆ ఇంటి దొంగ ఎవరో ఏదో ఒక క్లూ దొరకపోతుందా అని మైకేల్ మాస్టర్ ప్లాన్. ఇంతలో ఫ్రెడో, నేను ఈ సిటీ చూడాలనుకుంటున్నాను, ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని క్యాజువల్ గా అడుగుతాడు. దానికి మైకేల్, హైమన్ రోత్ ఉన్నాడు, ఇంకా వాడి రైట్ హ్యాండ్ జానీ వాలా కూడా ఇక్కడే ఉన్నాడు అని చెప్తాడు. ఆ పేరు వినగానే ఫ్రెడో సడన్ గా ఉలికిపడి, వాళ్ళెవరూ నాకు తెలియదే, నేను ఎప్పుడు వాళ్ళని కలవలేదు అని కంగారుగా కవర్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక ఓపెన్ కెఫేకి వెళ్తారు. అక్కడ ఫ్రెడో మైకేల్ మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తాడు. నీలాగే నేను కూడా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కలిగి ఉంటే బాగుండేది, అచ్చం నాన్నలా బతకాలనిపిస్తోంది, నాన్నలేని లోటుని నువ్వు తీరుస్తున్నావు అంటూ చాలా ఎమోషనల్ అవుతాడు. దానికి మైకేల్, ఇప్పుడేమైంది, నీ లైఫ్ కూడా బానే ఉంది కదా అని నవ్వుతూ సర్ది చెప్తాడు. అన్నదమ్ములు ఇద్దరు ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకుంటారు. అప్పుడే మైకేల్ ఫ్రెడోని ఒక హెల్ప్ అడుగుతాడు. రేపు నెవాడా సెనేటర్ తన అఫీషియల్స్ తో ఇక్కడికి వస్తున్నాడు, వాళ్ళకి బోర్ కొట్టుకోకుండా మంచి ప్లేస్ కి తీసుకెళ్లి ఎంజాయ్ చేసేలా చూసుకుంటావా అని అడుగుతాడు. దానికి ఫ్రెడో చాలా ఆనందంగా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మైకేల్ హైమన్ రోత్ ని కలవడానికి అతని హోటల్ రూమ్ కి వెళ్తాడు. అప్పటికే రోత్కి హెల్త్ చాలా బాగా లేకపోవడంతో డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. మైకేల్ రాగానే రోత్ అసలు విషయం మొదలు పెడతాడు. నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది, మీ అన్నయ్య ఫ్రెడో $2 మిలియన్ ఉన్న బ్యాగ్ తీసుకుని వచ్చాడని, ఎక్కడుంది ఆ డబ్బు అని అడుగుతాడు. మైకేల్ సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. ఏంటి, ఇన్వెస్ట్మెంట్ నుంచి తప్పుకుంటున్నావా అని రోత్ అడిగితే, ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు మైకేల్. అప్పుడే మైకేల్ అసలు టాపిక్ తీస్తాడు. న్యూయార్క్ లో ఉన్న ఫ్రాంక్ పెంటాంజలిని చంపాలనుకుంది ఎవరు అని అడుగుతాడు. దానికి హైమన్ రోత్ రొసాటో అన్నదమ్ములు అని సింపుల్ గా ఆన్సర్ ఇస్తాడు. అది నాకు తెలుసు, కానీ వాళ్ళకి చంపమని ఆర్డర్ ఇచ్చింది ఎవరు అని మైకేల్ నిలదీస్తాడు. ఆ మాట వినగానే బెడ్ మీద ఉన్న రోత్ కి ఎక్కడ లేని కోపం వస్తుంది. మైకేల్ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒక స్టోరీ చెప్తాడు. నా దగ్గర ఒక కుర్రాడు ఉండేవాడు, నాతో పాటే పెరిగాడు, నా సొంత కొడుకు లాంటి వాడు. వాడికి ఒక పెద్ద విజన్ ఉండేది, ఎడారిలో ఒక సిటీ నిర్మించాలనుకున్నాడు, అనుకున్నట్టే నిర్మించాడు కూడా, అదే లాస్ వెగాస్. ఆ కుర్రాడు ఎవడో కాదు, మోగ్రిన్. కానీ ఒకరోజు ఎవడో వచ్చి వాడి కంటిలో బుల్లెట్ దింపి దారుణంగా చంపేశాడు. ఆ రోజు నేను అడగలేదే వాడిని చంపమని ఆర్డర్ ఇచ్చింది ఎవరు అని, ఎందుకంటే మనం ఎంచుకున్న బిజినెస్ అలాంటిది అని చెప్తాడు. యాక్చువల్ గా ద గాడ్ ఫాదర్ పార్ట్ 1 క్లైమాక్స్ లో మైకేల్ మోగ్రిన్ ని చంపేస్తాడు. సో ఆ మోగ్రిన్ అనేవాడు ఈ హైమన్ రోత్ కి ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు మైకేల్ కి పూర్తిగా అర్థమైంది, మోగ్రిన్ ని చంపినందుకే తన మీద రోత్ పగపట్టాడని. చివరిగా రోత్ ఒక డెడ్లీ వార్నింగ్ ఇస్తాడు. నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను, నేను నిద్ర లేచేసరికి ఆ $2 మిలియన్ ఉన్న బ్యాగ్ నా టేబుల్ మీద ఉండాలి, అది ఉంటే నాకు ఒక బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడు అనుకుంటాను, ఒకవేళ ఆ బ్యాగ్ లేకపోతే ఇక నాకు ఏ బిజినెస్ పార్ట్నర్ లేనట్టే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నెవాడా సెనేటర్ కొంతమంది అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్స్ తో కలిసి క్యూబాకి వస్తాడు. వాళ్ళను రిసీవ్ చేసుకున్న ఫ్రెడో అందరిని తీసుకుని ఒక అడల్ట్ క్లబ్ కి వెళ్తాడు. నిజానికి ఆ సెనేటర్ బృందాన్ని క్యూబాకి రప్పించింది మైకేలే, ఎందుకంటే ఆ డీల్ కి అమెరికా గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉందని క్యూబా ప్రెసిడెంట్ నమ్మాలి. అలాగే తన మీద హైమన్ రోత్ కి ఎటువంటి అనుమానం రాకూడదన్నది మైకేల్ ప్లాన్. ఆ సెనేటర్ బృందానికి ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేసే బాధ్యత ఫ్రెడోది, కాబట్టి వాళ్ళని ఈ క్లబ్ కి తీసుకొచ్చాడు. అయితే ఇక్కడే మైకేల్ ఒక పెద్ద స్కెచ్ వేస్తాడు. ఆ పార్టీకి హైమన్ రోత్ రైట్ హ్యాండ్ అయిన జానీ ఓలాని కూడా పిలుస్తాడు. ఫ్రెడో జానీ ఓలా ఎదురు పడితే ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ మధ్య ఏదైనా క్లూ దొరుకుతుందా అని మైకేల్ వాళ్ళని చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళిద్దరూ చాలా అలర్ట్ గా ఒకరికొకరు పరిచయమే లేనట్టుగా నటిస్తారు. కొద్దిసేపటికి జానీ ఓలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక ఫ్రెడో కొంచెం రిలాక్స్ అయ్యి పార్టీని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు. సెనేటర్ బృందం ఫ్రెడో ఫుల్ గా తాగేస్తారు. అప్పుడే అక్కడ ఒక న్యూడ్ షో స్టార్ట్ అవుతుంది. అది చూసి కిక్కిపోయిన సెనేటర్, సూపర్ గా ఉంది, అసలు ఇలాంటి ప్లేస్ నీకు ఎక్కడ దొరికింది అని అడుగుతాడు. మధ్య మత్తులో ఉన్న ఫ్రెడోకి ఏం మాట్లాడుతున్నాడో సృహ ఉండదు. ఈ ప్లేస్ గురించి నాకు చెప్పింది జానీ ఓలానే, ఇలాంటి క్లబ్ ఒకటి ఉందని వాడు చెప్తే నేను అసలు నమ్మలేదు, వాడికి హవాలాలో ఇలాంటి ప్లేస్ చాలా తెలుసు అని మొత్తం వాగేస్తాడు. ఆ మాట విన్న మైకేల్ ముఖం కోపంతో బాధతో ఎర్రబడిపోతుంది. అంతకుముందు ఫ్రెడో మీద ఎంత అనుమానం ఉన్నా సొంత అన్నయ్య తనను చంపాలనుకోడు అని గుడ్డి నమ్మకం మైకేల్ కి ఉండేది. కానీ ఇప్పుడు ఫ్రెడోనే నమ్మక ద్రోహి అని కన్ఫర్మ్ అయ్యేసరికి మైకేల్ తట్టుకోలేకపోతాడు. తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. సైలెంట్ గా వెనక్కి తిరిగి తన బాడీ గార్డ్ బుసెట్టాకి కళ్ళతోనే ఒక డెడ్లీ సిగ్నల్ ఇస్తాడు. తన బాస్ మైకేల్ కళ్ళలో కనిపించిన ఆ కోపాన్ని, ఆ డెడ్లీ సిగ్నల్ ని అతని బాడీ గార్డ్ బుసెట్టా వెంటనే అర్థం చేసుకుంటాడు. సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్లి హైమన్ రోత్ రైట్ హ్యాండ్ అయిన జానీ ఓలాని పట్టుకుని ఊపిరి ఆడకుండా గొంతు నిలిమి అత్యంత దారుణంగా చంపేస్తాడు. జానీ ఓలా చాప్టర్ క్లోజ్. ఇక నెక్స్ట్ టార్గెట్ హైమన్ రోత్. అతన్ని కూడా లేపేయడానికి బుసెట్టా నేరుగా రోత్ ఉంటున్న రూమ్ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే రోత్ ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్ గా మారుతుంది. డాక్టర్లు ఇంకా అక్కడ ఉన్న సిబ్బంది అతన్ని ఆక్సిజన్ మాస్క్ తో ఎమర్జెన్సీగా అక్కడ నుంచి హాస్పిటల్ కి తరలిస్తూ ఉంటారు. ఇంకోవైపు ప్రెసిడెంట్ ప్యాలెస్ లో న్యూ ఇయర్ పార్టీ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. క్యూబా ప్రెసిడెంట్ తో పాటు బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ ఆ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ బయట పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోతాయి. చేగువేరా, ఫిడెల్ కాస్ట్రో ఆధ్వర్యంలోని విప్లవకారులు క్యూబాని తమ
ఆధీనంలోకి తీసుకుంటారు. ప్రభుత్వం పడిపోతుంది. ఈ షాకింగ్ న్యూస్ ని ప్రెసిడెంట్ కి చెప్పడానికి మిలిటరీ అధికారులు హుటాహుటిన వస్తారు. కరెక్ట్ గా అదే టైంలో హాస్పిటల్లో ఉన్న హైమన్ రోత్ ని చంపడానికి మైకేల్ బాడీ గార్డ్ బుసెట్టా వెళ్తాడు. నర్సుల కళ్ళు గప్పి డోర్ లాక్ చేసి రోత్ ముఖం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చంపడానికి ట్రై చేస్తాడు. కానీ హైమన్ రోత్ ని అమెరికాకి సేఫ్ గా పంపించడానికి వచ్చిన మిలిటరీ అధికారులు చూసి వెంటనే తమ గన్స్ తో బుసెట్టాని కాల్చి పారేస్తారు. అతడు అక్కడికక్కడ చనిపోతాడు. ఇంతలో ప్యాలెస్ లో న్యూ ఇయర్ వచ్చేస్తుంది. సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అందరూ హ్యాపీగా విషెస్ చెప్పుకుంటున్న టైంలో మైకేల్ నేరుగా ఫ్రెడో దగ్గరికి వెళ్తాడు. అతన్ని హగ్ చేసుకుని మనం అమెరికా వెళ్ళిపోవడానికి ఒక ప్లేన్ ఎయిర్పోర్ట్ లో రెడీగా ఉంది, ఎవరికి చెప్పకోకుండా సైలెంట్ గా వెళ్ళిపో అని చెప్తాడు. ఆ వెంటనే మైకేల్ ఫ్రెడో తలని తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఫ్రెడో పెదాల మీద ముద్దు పెడతాడు. దీన్నే కిస్ ఆఫ్ డెత్ అంటారు. ఫ్రెడో కళ్ళలోకి తీవ్రమైన కోపంతో చూస్తూ ఐ నో ఇట్ వాజ్ యూ ఫ్రెడో, యూ బ్రోక్ మై హార్ట్ అని ఆక్రోశంతో చెప్తాడు. అది వినగానే ఫ్రెడోకి చెమటలు పడతాయి. మైకేల్ కి నిజం తెలిసిపోయింది అని ఫ్రెడోకి అర్థమైపోయింది. ప్రాణభయంతో వణికిపోతూ మైకేల్ నుంచి విడిపించుకొని పారిపోతాడు. అదే టైంలో క్యూబా ప్రెసిడెంట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. రెబల్స్ దేశాన్ని తమ గుప్పెట్లోకి తీసుకున్నారు, నేను రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోతున్నాను అని చెప్తాడు. ఆ వెంటనే విప్లవకారులు ప్యాలెస్ లోకి ఎంటర్ అవ్వడంతో అక్కడున్న వాళ్ళందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగందుకుంటారు. ఒకటే గందరగోళం. అప్పటికే ప్యాలెస్ బయట తన కారు దగ్గర ఉన్న మైకేల్ కి ఫ్రెడో ఎదురుపడతాడు. ఫ్రెడో, పారిపోవడానికి వేరే దారి లేదు, నాతో పాటు వచ్చాయి. ఆ హైమన్ రోత్ గాడు చనిపోయాడు, ఇప్పటికీ నువ్వు నా అన్నయ్యవే అని మైకేల్ ఎంత గట్టిగా అరుస్తున్నా ఫ్రెడో వెనకోకుండా పారిపోతాడు. ఇక చేసేదేం లేక మైకేల్ ఒక్కడే ఎయిర్పోర్ట్ కి బయలుదేరతాడు. రోడ్ల మీద ఎక్కడ చూసినా అల్లకల్లోలం, గొడవలు, దుకాణాల దహనాలు. ఆ ప్రమాదాలన్నీ దాటుకుంటూ ఫైనల్ గా ఎయిర్పోర్ట్ చేరుకుని అమెరికాకు ప్రాణాలతో తిరిగి వస్తాడు. క్యూబాలో ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడి మైకేల్ నేరుగా నెవాడాలోని తన సొంత ఎస్టేట్ కి చేరుకుంటాడు. లోపలికి రాగానే టామ్ హ్యాగన్ కలిసి ఫ్యామిలీ అయితే సేఫ్ గా ఉన్నారా అని ఆరాధిస్తాడు. ఆ తర్వాత టామ్ తో ఫ్రెడో కూడా న్యూయార్క్ చేరుకున్నట్టే ఉన్నాడు. వాడు చాలా భయపడిపోయి ఉంటాడు. నువ్వు వెళ్లి వాడిని కలువు, అంత బానే ఉంది, వాడికి ఏం ప్రాబ్లం లేదని చెప్పి తిరిగి మన దగ్గరికి తీసుకొచ్చేయి అని ఆర్డర్ వేస్తాడు. ఆ హైమన్ రోత్ గాడే మన ఫ్రెడోని మిస్లీడ్ చేశాడు, నన్ను చంపాలని రోత్ ప్లాన్ చేశాడన్న విషయం పాపం వీడికి తెలియదు అని తన అన్నయ్యని వెనకేసుకొస్తాడు మైకేల్. ఆ తర్వాత హైమన్ రోత్ బతికున్నాడు చనిపోయాడా అని అడుగుతాడు. దానికి టామ్ హ్యాగన్ అతనికి స్ట్రోక్ వచ్చింది, కానీ హాస్పిటల్లో కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే రోత్ ను చంపడానికి వెళ్లిన మన బాడీగార్డ్ బుసెట్టా మాత్రం మిలిటరీ వాళ్ళ చేతులు చనిపోయాడు అని చెప్తాడు. ఇక చివర్లో టామ్ హ్యాగన్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది మైకేల్ అని చెప్పడానికి తడబడతాడు. ఏంటి చెప్పు అని మైకేల్ గట్టిగా అడిగేసరికి నీ భార్య కేకి మిస్క్యారేజ్ అయ్యింది అని భయపడుతూ చెప్తాడు. ఆ మాట వినగానే మైకేల్ గుండె ఆగినంత పనవుతుంది. ఎలా జరిగింది, మగపిల్లాడేనా అని అడుగుతాడు. దానికి టామ్ ఆన్సర్ చెప్పడానికి చాలా కంగారు పడుతూ ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పు అని టామ్ మీద గట్టిగా అరుస్తాడు మైకేల్. దానికి టామ్ నాకు పూర్తిగా తెలియదు మైకేల్ అని సైలెంట్ అయిపోతాడు. ఇక ఇక్కడ నుంచి మూవీ మళ్ళీ పాస్ట్ లోకి, అంటే మైకేల్ వాళ్ళ నాన్న వీటో కార్లియోన్ స్టోరీలోకి వెళ్తుంది. అప్పటికే వీటోకి రెండో కొడుకు అయిన ఫ్రెడో పుట్టి ఉంటాడు. కానీ చిన్నప్పుడే ఆ పసివాడికి న్యూమోనియా వ్యాధి సోకుతుంది. ఓవైపు పిల్లాడి వైద్యానికి, కుటుంబ పోషణకు వీటో సంపాదిస్తున్న డబ్బులు ఏ మాత్రం సరిపోవు. ఆ పిల్లాన్ని కాపాడుకోవాలంటే ఇంకా డబ్బు కావాలి. ఎలాగైనా పరిస్థితులు మార్చాలని వీటో లోపల తీవ్రంగా మదనపడుతూ ఉంటాడు. అప్పటికే క్లెమెంజాతో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్న వీటో గ్యాంగ్ లోకి కొత్తగా ఇంకొక వ్యక్తి జాయిన్ అయ్యాడు. ఇతనెవరో కాదు, గాడ్ ఫాదర్ పార్ట్ 1 మూవీలో ఉన్న టెషియో. ఇతన్ని కూడా పార్ట్ 1 క్లైమాక్స్ లో మైకేల్ చంపేస్తాడు. ఒకరోజు ట్రక్ లో దొంగలించిన డ్రెస్సుల్ని వీటో అమ్ముతుంటాడు. ఉన్నట్టుండి ఆ ఏరియా లోకల్ డాన్ ఫనూచి అక్కడికి వస్తాడు. కొన్ని డ్రెస్సులు లాక్కుని మీ ముగ్గురు దొంగతనాలు చేసి బాగానే సంపాదిస్తున్నారో నాకు తెలుసు, రేపటికల్లా తలా $200 నాకు పన్ను కట్టాలి, లేదంటే ఈ విషయం పోలీసులు చెప్తా అని బెదిరిస్తాడు. దానికి వీటో ఏమాత్రం కంగారు పడకుండా మేము ముగ్గురం మాట్లాడుకొని ఇస్తాం అని కూల్ గా చెప్తాడు. ఆ తర్వాత వీటో ఈ విషయాన్ని క్లెమెంజో టెషియోలకు చెప్తాడు. టెషియో భయపడిపోయి వాడు అడిగింది ఇచ్చేద్దాం, ఎందుకంటే ఫనూచి వెనకాల మరంజానో అనే పెద్ద మాఫియా డాన్ ఉన్నాడు, పైగా వాడికి పోలీసులతో కూడా కనెక్షన్లు ఉన్నాయి అని చెప్తాడు. దానికి వీటో మనం వాడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి, వాడు ఒక్కడే, మనం ముగ్గురం ఉన్నాం, వాడి దగ్గర గన్ ఉంటే మన దగ్గర గన్ ఉంది అంటాడు. అప్పుడు టెషియో మనం భయపడాల్సింది ఫనూచికి కాదు, వాడి వెనకాల ఉన్న డాన్ మరంజానోకి, వాడు మనిషి కాదు మృగం అని వివరిస్తాడు. అప్పుడే వీటో తన ఇంటెలిజెన్స్ బయట పెడతాడు. నాకెందుకో ఫనూచి మీద అనుమానంగా ఉంది, వాడికి డాన్ మరంజానోతో ఎటువంటి సంబంధం లేదనిపిస్తోంది, వాడు కేవలం ఆ డాన్ పేరు వాడుకుని అందరినీ బెదిరించి డబ్బులు లాగుతున్నాడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, వాడికి తలా 200 కాదు, ముగ్గురం కలిసి $100 మాత్రమే ఇద్దాం, వాడు ఏమంటాడు చూద్దాం. వాడి వెనకాల నిజంగా డాన్ మర్జానో ఉంటే ఈ డీల్ కి అస్సలు ఒప్పుకోడు, ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం వాడి వెనకాల ఎవ్వడు లేనట్టే అంటాడు వీటో. దాని క్లెమెంజా చాలా కంగారు పడుతూ అనవసరంగా రిస్క్ చేయొద్దు అంటాడు. అదంతా నేను చూసుకుంటాను కదా, ఏం టెన్షన్ పడకండి అని చెప్పి వాళ్ళని ఒప్పిస్తాడు వీటో. ఆ రోజు ఆ ఏరియాలో ఒక పెద్ద ఇటాలియన్ పండుగ జరుగుతూ ఉంటుంది. వీధులన్నీ జనం, బాణసంచా మోతలు, బ్యాండ్ మేళం మ్యూజిక్ తో ఎంతో కోలాహలంగా ఉంటాయి. అప్పుడే ఒక కెఫేలో కూర్చున్న లోకల్ డాన్ ఫనూచి దగ్గరికి వీటో వెళ్తాడు. నువ్వు అడిగినంత ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, కేవలం $100 మాత్రమే ఉన్నాయి అని ఆ డబ్బులు ఇస్తాడు.
మొదట ఫనుచి కోప్పడిన ఆ తర్వాత డబ్బు తీసుకొని వీటో బుగ్గలు నిమురుతూ నాతోనే బేరమాడుతున్నావంటే నీకు చాలా గుండె ధైర్యం ఉంది, నీకు నా దగ్గర పని ఇప్పిస్తా అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. దాంతో వీటోకి పిక్చర్ క్లియర్ అయిపోతుంది. వీడి వెనకాల ఏ పెద్ద డాన్ లేడు, ఇదంతా కేవలం జనాన్ని భయపడడానికి ఆడుతున్న మైండ్ గేమ్ అని వీటోకి అర్థమైపోతుంది. కరెక్ట్ గా అక్కడే వీటోలో ఒక డాన్ పుడతాడు. వీడిని అడ్డు తొలగించుకుంటే ఈ ఏరియాకి తానే కింగ్ అవ్వొచ్చని డిసైడ్ అవుతాడు. అనుకున్నది తడవుగా ఫనూచిని ఫాలో అవుతాడు. కింద రోడ్డు మీద ఫనూచి జనాల్ని బెదిరిస్తూ డబ్బులు లాక్కుంటూ వెళ్తుంటే పైన బిల్డింగ్ కప్పుల మీద నుంచి వీటో అతన్ని ఒక డేగలాగా ఫాలో అవుతూ ఉంటాడు. ఫనూచి తన అపార్ట్మెంట్ లోకి చేరుకోగానే వీటో పైనుంచి నేరుగా వాడి రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడున్న బల్బ్ ని వెలక్కోకుండా లూజ్ చేసి ఒక గన్ కి ఒక టవల్ ని సైలెన్స్ లాగా చుట్టి చీకట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫనూచి లోపలికి వచ్చి ఆ లైట్ ని సర్చ్ చేసి ఆన్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా వీటో. నువ్వేంటి ఇక్కడ అని ఫనూచి అడిగే లోపే ఏ మాత్రం ఆలస్యం చేయని వీటో వాడి గుండెల్లోకి ఒక బుల్లెట్ దించుతాడు. గన్ కి టవల్ చుట్టూ ఉండడం, బయట టపాసు సౌండ్స్ వల్ల ఆ బుల్లెట్ శబ్దం ఎవరికి వినిపించదు. ఆ తర్వాత ఫనూచి ముఖం మీద ఇంకొక బుల్లెట్ పేలుస్తాడు. నిజాయితీగా బతుకుతున్న తనను ఒక దొంగలాగా ఇప్పుడు ఒక హంతకుడుగా చేసింది వీడే అన్న కోపంతో రక్తపు మడుగులో పడిపోయిన ఫనూచి నోట్లో గన్ పెట్టి ఫైనల్ గా ఇంకొక బుల్లెట్ దించుతాడు. తన దగ్గర అతను లాక్కున్న డబ్బుల్ని తిరిగి తీసుకుని వాడు ముఖం మీద తన్ని వెళ్లిపోతాడు. ఆ గన్ దొరక్కోకుండా దాన్ని ముక్కలు ముక్కలుగా విరగొట్టి పైకప్పు మీద ఉన్న ఒక చిన్ని పైపులో పడేసి ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వచ్చేస్తాడు. నేరుగా కింద పండుగ జరుగుతున్న చోట తన ఫ్యామిలీ దగ్గరికి వస్తాడు. నెలల పసికందైన మైకేల్ని చేతుల్లోకి తీసుకొని, మైకేల్ నేను ఇదంతా చేస్తోంది నీకోసమేరా, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఇస్తాను అని ఆ పసివాడికి ప్రేమగా చెప్తాడు. ఇక్కడ మూవీ మళ్ళీ మైకేల్ స్టోరీలోకి వస్తుంది. క్యూబా నుంచి తిరిగి వచ్చిన మైకేల్ టామ్ హేగన్ తో మీటింగ్ అయిపోయిన తర్వాత తన భార్య కేని చూడ్డానికి నేరుగా ఇంటికి వెళ్తాడు. ఇల్లంతా వెతుకుతాడు, ఎక్కడా కనిపించదు. చివరికి ఒక గదిలో స్టిచ్చింగ్ చేసుకుంటూ కూర్చుని ఉంటుంది కే. మైకేల్ లోపలికి వచ్చాడని తెలిసినా కూడా కనీసం పట్టించుకోదు, పలకరించదు. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. మిస్క్యారేజ్ అవడంతో ఆమె తన మీద కోపంగా ఉందని మైకేల్ అనుకుంటాడు. ఆమె డిస్టర్బ్ చేయకూడదని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంటి బయట మంచులో ఒంటరిగా నడుస్తూ తీవ్రమైన ఆలోచనల్లో పడిపోతాడు మైకేల్. నేను ఇంత కష్టపడి ఈ బిజినెస్ ని, ఈ మాఫియా సామ్రాజ్యాన్ని కాపాడుకుంటుంది నా ఫ్యామిలీ కోసమే కదా, కానీ ఏ ఫ్యామిలీ కోసమైతే ప్రాణాలకు తెగించానో అదే ఫ్యామిలీలో సొంత అన్నయ్య వెన్నుపోటు పడిచాడు. ప్రాణంగా ప్రేమించిన భార్య నన్ను అర్థం చేసుకోవడం లేదు అని చాలా బాధపడతాడు. ఆ బాధలో నేరుగా తన తల్లి దగ్గరకు వెళ్తాడు. అమ్మ, నాన్న తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎంతో కఠినంగా వ్యవహరించేవాడు కదా, ఆ ప్రాసెస్ లో ఆయన ఎప్పుడైనా తన ఫ్యామిలీని పోగొట్టుకున్నాడా అని అడుగుతాడు. దానికి వాళ్ళమ్మ, నువ్వు పోగొట్టుకున్న బిడ్డ గురించి ఆలోచించి బాధపడకు మైకేల్, మీరు మళ్ళీ ఇంకో బిడ్డను కనొచ్చు అని సముదాయిస్తుంది. నేను పోయిన బిడ్డ గురించి అడగట్లేదమ్మా, ఈ కుటుంబాన్ని కోల్పోవడం గురించి అడుగుతున్నాను అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ ఎంతో నమ్మకంగా, అలా ఎప్పుడు జరగలేదు మైకేల్, మీ నాన్న ఏం చేసినా మన కోసమే అని మేమంతా నమ్మేవాళ్ళం. ఆయనకి ఎప్పుడు చాలా సపోర్ట్ గా నిలబడ్డాం. నీ విషయంలో కూడా ఇంతే, నీ ఫ్యామిలీ ఎప్పుడు నీతోనే ఉంటుంది అని ధైర్యం చెప్తుంది. కానీ మైకేల్ కి తెలుసు పరిస్థితులు అలా లేవని. చాలా నిరాశతో, కానీ కాలం మారిపోయిందమ్మా అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఇప్పుడు కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఫనూచిని చంపేశాక వీటో కార్లియోన్ రేంజ్ పూర్తిగా మారిపోతుంది. ఏళ్లుగా ప్రజలను పీడిస్తున్న రాక్షసుని చంపడంతో ఆ ఏరియాలో వాళ్ళందరికీ వీటో దేవుడిలా కనిపిస్తాడు. ప్రాబ్లం లో ఉన్న తోటి ఇటాలియన్స్ కి హెల్ప్ చేస్తూ దానికి బదులుగా డబ్బులు కాదు, నాకు అవసరం వచ్చినప్పుడు మీరు నాకు అండగా నిలబడాలి అని మాట తీసుకుంటూ ఒక డాన్ గా ఎదుగుతుంటాడు. అప్పుడే ఒక రోజు ఆవిడ ఏడుస్తూ వీటి దగ్గరకు వస్తుంది. మా ఇంట్లో కుక్క ఉన్నందుకు ఓనర్ ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు, ఆ వీధి వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను అని ఏడుస్తూ చెప్తుంది. వెంటనే వీటో ఆ ఓనర్ దగ్గరికి వెళ్లి ఆమెను అక్కడే ఉంచు, నేను నీకు ఎక్స్ట్రా రెంట్ ఇస్తాను అని చెప్తాడు. దానికి ఆ ఓనర్ అహంకారంతో ఇల్లు నాది, నువ్వేడికి చెప్పడానికి అని అరుస్తాడు. అప్పుడు వీటో చాలా కూల్ గా, నా పేరు వీటో కార్లియోన్, నా గురించి చుట్టుపక్కల అడుగు అని చెప్పి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఫనూచిని చంపింది వీటోనే అని తెలుసుకున్న ఆ ఓనర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే వీటో ఆఫీస్ కి పరిగెత్తుకుంటూ వచ్చి భయంతో కాళ్ళ మీద పడిపోతాడు. నన్ను క్షమించండి, ఆవిడని అక్కడనే ఉండనిస్తాను, రెంట్ కూడా తగ్గిస్తాను అని ప్రాధాయపడతాడు. ఇక్కడే మనకు ఒక పవర్ఫుల్ గాడ్ ఫాదర్ పుట్టాడని అర్థమవుతుంది. ఈ సీన్ ఎండింగ్ లో క్లెమెంజా, టెషియో కలిసి జెన్కో ఆలివ్ ఆయిల్ అనే బోర్డు తగిలిస్తూ ఉంటారు. ఒకప్పుడు తను కిరాణా షాప్ లో పనిచేస్తున్నప్పుడు తనకు సాయం చేసిన ఓనర్ వీధుల కృతజ్ఞతతో ఆయన పేరు తన బిజినెస్ కి పెడతాడు వీటో. ఆయన కొడుకు ఇంకా తన ఫ్రెండ్ అయిన జెన్కో అపాండోని తన పార్ట్నర్ గా చేసుకుంటాడు. ఇలా వీటో ఒక లీగల్ బిజినెస్ పేరుతో తన మాఫియా సామ్రాజ్యానికి పునాది వేస్తాడు. ఇక్కడ మూవీ మళ్ళీ మైకేల్ కార్లియోన్ స్టోరీలోకి వస్తుంది. అమెరికాలో ఒక క్యాన్సర్ లాగా వ్యాపిస్తున్న మాఫియాని రూపుమాపడానికి అమెరికన్ గవర్నమెంట్ ఒక స్పెషల్ సెనేట్ కమిటీని వేస్తుంది. ఈ కమిటీలో దేశంలోని టాప్ సెనేటర్స్, లాయర్స్ ఉంటారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఒక్కటే, అత్యంత పవర్ఫుల్ డాన్ గా ఎదిగిన మైకేల్ ని ఎలాగైనా సాక్ష్యాలతో పట్టుకొని జైలుకు పంపించడం. ముందుగా ఫ్రాంక్ పెంటాంజిని మనుషుల్ని విచారిస్తారు. కానీ మైకేల్ ఎప్పుడు ఇలాంటి వాళ్ళతో డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉండడు కాబట్టి కమిటీకి మైకేల్ మీద ఎటువంటి బలమైన సాక్ష్యం దొరకదు. ఆ తర్వాత డైరెక్ట్ గా మైకేల్ కే సమన్లు పంపించి విచారణకు పిలుస్తారు. మైకేల్ చాలా డిగ్నిఫైడ్ గా తన లాయర్ టామ్ హేగన్ తో కలిసి కమిటీ ముందుకు వస్తాడు. కమిటీ సభ్యులు వరుస పెట్టి మైకేల్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఒక రెస్టారెంట్ లో పోలీస్ కెప్టెన్ ని, డ్రగ్ డీలర్ సొలోజోని చంపింది మీరే కదా, 5 మాఫియా ఫ్యామిలీల హెడ్స్ ని దారుణంగా చంపించింది మీరే కదా, లాస్ వెగాస్ లో ఇల్లీగల్ గా క్యాష్ నడుపుతున్నది మీరే కదా, ఇలా ప్రతి ఒక్కటి అడుగుతారు. కానీ మైకేల్ ఏ మాత్రం షేక్ అవ్వకుండా
ఆలోచించకుండా చాలా కూల్ గా వీటన్నిటికీ నో అని ఆన్సర్ చెప్తాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరుగుతుంది. మూవీ స్టార్టింగ్ లో మైకేల్ ని లంచం అడిగి ఆ తర్వాత బ్రోతల్ హౌస్ మర్డర్ ట్రాప్ లో ఇరుక్కున్న నెవాడ్ సెనేటర్ కూడా ఇదే కమిటీలో ఉంటాడు. మైకేల్ దొరికిపోతే తాను కూడా దొరికిపోతా అని అతనికి తెలుసు. అందుకే విచారణ మధ్యలోనే లేచి మైకేల్ చాలా నిజాయితీపరుడని, కార్లైన్ ఫ్యామిలీ చాలా గొప్పదని పొగడ్తలు కురిపిస్తాడు. ఇలాంటి గొప్ప వాళ్ళని విచారించడం అమెరికాకే చెడ్డ పేరు తెస్తుందని ఒక పెద్ద స్పీచ్ ఇచ్చి ఇటువంటి కమిటీలో నేను ఉండలేనని చెప్పి అక్కడి నుంచి సైలెంట్ గా ఎస్కేప్ అయిపోతాడు. ఆ తర్వాత మైకేల్ తన జేబులోంచి ఒక పేపర్ తీసి కమిటీకి మైండ్ బ్లాక్ అయ్యేలా ఒక స్టేట్మెంట్ చదువుతాడు. రెండో ప్రపంచ యుద్ధాలు అమెరికా కోసం పోరాడి పథకాలు తెచ్చుకునే దేశభక్తులు నేను ఎలాంటి నేరాలు చేయలేదు. నా పరువు తీయడానికి మీరు ఇలా చేస్తున్నారు. నేను ఒక్క మర్డర్ చేసినట్టు కానీ లేదా మర్డర్ కి ఆర్డర్ ఇచ్చినట్టు కానీ మీ దగ్గర ఒక్కటంటే ఒక్క సాక్ష్యం ఉన్నా ఇప్పుడే నా ముందు ప్రవేశపెట్టండి అని ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తాడు. మైకేల్ ఎంత కాన్ఫిడెంట్ గా ఛాలెంజ్ చేశాడో కమిటీ చైర్మన్ కూడా అంతే కాన్ఫిడెంట్ గా మైకేల్ కి దిమ్మ తిరిగి ఆన్సర్ ఇస్తాడు. ఆ చైర్మన్ నవ్వుతూ, సరే మిస్టర్ కార్లియోన్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. రేపు ఉదయం మా కమిటీ ముందుకు ఒక స్టార్ విట్నెస్ రాబోతున్నాడు. అతను వస్తే మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి అని చెప్పి ఆ సెషన్ ని ముగిస్తాడు. ఆ మాట వినగానే తనకు ఎదురు నిలబడే సాక్ష్యమే లేదనుకున్న మైకేల్ కి ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరిపోతాయి. విచారణ ముగిశాక తనకు వ్యతిరేకంగా రాబోతున్న స్టార్ విట్నెస్ ఎవరా అని మైకేల్ తన ఇన్ఫార్మర్ ద్వారా ఆరా తీస్తాడు. ఆ ఇన్ఫార్మర్ ఎవరో తెలిసి మైకేల్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ సాక్ష్యం చెప్పబోయేది ఎవరో కాదు, తన సొంత మనిషి అయిన ఫ్రాంక్ పెంటాంజలి. ఆ రోజు బార్ లో హైమన్ రో తాడిన మైండ్ గేమ్ తో తనని చంపాలని చూసింది మైకేల్ అని ఫ్రాంక్ పెంటాంజలి నమ్మేశాడు. ఆ అటాక్ తర్వాత ఫ్రాంక్ పెంటాంజలి FBI అధికారులకు దొరికేశాడు. మైకేల్ తనను వెన్నుపోటు పొడిచాడన్న కోపంతో అతనికి వ్యతిరేకంగా అప్రూవర్ గా మారిపోయాడు. హైమన్ రో ఇంత తెలివిని ప్లాన్ వేస్తాడని మైకేల్ ఇంకా టామ్ హేగన్ కలలో కూడా ఊహించలేకపోతారు. ఆ తర్వాత హైమన్ రో ప్లాన్స్ గురించి అలాగే విచారణ చేస్తున్న సెనెట్ కమిటీ గురించి ఫ్రెడోకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో కనుక్కుందామని భయంతో తనకు దూరంగా ఉంటున్న తన అన్నయ్య ఫ్రెడోని తన దగ్గరకు రప్పిస్తాడు మైకేల్. కుర్చీలో భయంగా కూర్చున్న ఫ్రెడో దగ్గరికి మైకేల్ రాగానే ఫ్రెడో తన మనసులో ఉన్నదంతా కక్కేస్తాడు. వాళ్ళు నీ మీద అటాక్ చేసి చంపుతారని నాకు నిజంగా తెలియదు. దేవుడి మీద ఒట్టు, నాకు ఏమీ తెలియదు. ఆ జానీ వల్ల నన్ను కలిసి బిజినెస్ డీల్ కి మైకేల్ లేట్ చేస్తున్నాడని, నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే డీల్ తొందరగా పూర్తవుతుందని అన్నాడు అని చెప్తాడు. నువ్వు ఆ స్టోరీ నమ్మేశావా అని మైకేల్ సూటిగా అడుగుతాడు. అలా చేస్తే మన ఫ్యామిలీకి కూడా మంచిదన్నాడు. అంతేకాకుండా నాకు సెపరేట్ గా మనీ పవర్ వస్తాయని ఆశపెట్టాడు అని ఫ్రెడో నిజం ఒప్పేసుకుంటాడు. నేను నీకేం తక్కువ చేశానని వాళ్ళు ఇచ్చే దానికోసం ఆశపడ్డావు అని మైకేల్ అడిగేసరికి ఫ్రెడోలో ఏళ్ల తరబడి దాకున్న అసూయ బయటపడుతుంది. కోపంగా ఏడుస్తూ, నువ్వు నాకు ఇచ్చేదేంటి? అసలు నీకంటే నేను పెద్దవాడిని, కానీ నన్ను తొక్కేసి నువ్వు బాస్ అయిపోయావు. పనికిరాని బిజినెస్ లని నన్ను చూసుకోమంటావు. వాడిని తీసుకురా వీడిని తీసుకురా అని ఎయిర్పోర్ట్ కి పంపిస్తావు. ఇలా నేను బతకాలనుకోవట్లేదు. అందరూ అనుకున్నట్టు నేనేమి తెలివి తక్కువ అని కాదు. నేను చాలా స్మార్ట్. నాకు కూడా పవర్ కావాలి. నాకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి అని మైకేల్ మీద అరుస్తాడు. ఫ్రెడో చెప్పిందని సైలెంట్ గా విన్న మైకేల్ దాని గురించి రెస్పాండ్ అవ్వడు. ఆ ఎమోషన్ ని పక్కన పెట్టి, సరే ఇప్పుడు నా మీద జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. దానికి ఫ్రెడో ఆ కమిటీలో ఉన్న మెయిన్ లాయర్ హైమన్ రోత్ మనిషే అని అసలు నిజం చెప్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోగానే మైకేల్ ఫ్రెడో వైపు డెడ్లీగా చూస్తూ, ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా అన్నయ్యవు కాదు, కనీసం ఫ్రెండ్ కూడా కాదు. నువ్వు ఏం చేస్తున్నావు కూడా నాకు తెలియకూడదు. నువ్వు అమ్మని కలవడానికి వస్తే ఆ ముందు రోజు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. నేను ఆ టైంలో ఇక్కడ ఉండను అని ముఖం మీదే తెగేసి చెప్పి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చాక తన రైట్ హ్యాండ్ అల్నెరిని పిలిచి, మా అమ్మ బతుకున్నంత వరకు వీడికి ఏమీ కాకూడదు అని ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. అంటే అమ్మ చనిపోయిన మరుక్షణం ఫ్రెడోకి మైకేల్ మరణ శాసనం రాసినట్టే. తర్వాత ఫ్రాంక్ పెంటాంజలిని FBI వాళ్ళు ఆ కమిటీ ముందుకు తీసుకొస్తారు. మూవీ చూస్తున్న ప్రతి ఒక్కరిని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే సీన్ ఇది. ఇప్పుడు మైకేల్ ఏం చేయబోతున్నాడు? ఫ్రాంక్ పెంటాంజలి తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేస్తే మైకేల్ పని అయిపోయినట్టే. ఈ దెబ్బతో మైకేల్ దొరికేశాడని అక్కడున్న ప్రెస్ ఇంకా అక్కడున్న కమిటీ మెంబర్స్ అందరూ ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ అదే టైంలో మైకేల్ ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ గేమ్ ఫ్రాంక్ పెంటాంజలి మీద ప్రయోగిస్తాడు. ఆ కమిటీ ముందుకు తాను హాజరవుతూ తనతో పాటు ఒక వ్యక్తిని తీసుకొని వస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఫ్రాంక్ పెంటాంజలి యొక్క సొంత అన్నయ్య. రాత్రికి రాత్రే ఫ్రాంక్ పెంటాంజలి యొక్క సొంత ఊరు నుంచి తన అన్నయ్యని రప్పించాడు. తన అన్నయ్యని చూడగానే ఫ్రాంక్ పెంటాంజలికి తమ సొంత ఊరు సిసిలీలో వాళ్ళ మధ్య ఉన్న ఒక కఠినమైన రూల్ గుర్తొస్తుంది. ఆ రూల్ ప్రకారం మాఫియాకు సంబంధించిన సీక్రెట్స్ పోలీసుల ముందు కానీ చట్టం ముందు కానీ అస్సలు చెప్పకూడదు. అలా చేస్తే అది చాలా పెద్ద పాపం. అలా చెప్పిన వాడి కుటుంబాన్ని కూడా వాళ్ళు క్షమించరు. ఎన్ని తరాలు గడిచినా వాళ్ళని ద్రోహులుగానే చూస్తారు. నీకేమైనా పగ ఉంటే నువ్వే డైరెక్ట్ గా పగ తెచ్చుకోవాలి తప్ప చట్టాల ముందు సాక్ష్యాలు చెప్పకూడదు. తన అన్నయ్య ముఖం చూడగానే ఫ్రాంక్ పెంటాంజలికి తన మూలాలు గుర్తుకొచ్చి తన కుటుంబానికి ఇలాంటి చెడ్డ పేరు వద్దనుకుని ఫ్రాంక్ పెంటాంజలి ప్లేట్ ఫ్రై ఇస్తాడు. ఒకవేళ తాను నిజం చెప్తే ఊర్లో ఉన్న కుటుంబాన్ని కూడా మైకేల్ చంపేస్తాడేమో అన్న భయం పెంటాంజలికి ఇప్పుడు క్రియేట్ అవుతుంది. అక్కడున్న కమిటీ వాళ్ళు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. నువ్వు మైకేల్ వాళ్ళ అన్న కార్లియోన్ దగ్గర పనిచేసావు కదా, అతన్ని అందరూ గాడ్ ఫాదర్ అని పిలిచేవాళ్ళు. అతని కోసం నువ్వు హత్యలు కూడా చేశావు నిజమే కదా అని అడుగుతారు. గాడ్ ఫాదరా? నాకు మా ఫాదర్
ఫాదర్ తప్ప ఎవరు తెలియదు. ఇంకా మైకేల్ వాళ్ళ ఫాదర్ తో అంటే అప్పుడెప్పుడో ఆలివ్ ఆయిల్ బిజినెస్ లో అతని దగ్గర పనిచేశాను అంతే అని చెప్తాడు. అది విని కమిటీ మెంబర్స్ అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. ఆ రూమ్ లో మొత్తం గందరగోళం క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత కమిటీ వాళ్ళు, కానీ నువ్వు ఇవన్నీ నిజమని చెప్పి సైన్ చేసావు కదా అని పేపర్ చూపిస్తారు. ఈ ఎస్బీఐ వాళ్ళు నాకు ఏవేవో స్టోరీలు చెప్పి నన్ను బెదిరించి సైన్ చేయించుకున్నారు, అవన్నీ అబద్ధాలు అని చెప్తాడు ఫ్రాంక్ పెంటాంజలి. దాంతో కమిటీ మెంబర్స్ అందరూ జుట్టు పీక్కుంటారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఈ విచారణ వాయిదా వేస్తున్నామని చెప్తారు. అంతలోనే టామ్ హేగన్ లేచి ఈ కమిటీ మాకు సారీ చెప్పాలని అని గట్టిగా నినాదాలు చేస్తాడు. ఆ కమిటీ మెంబర్స్ వెనక్కి కూడా తిరిగి చూడకోకుండా వెళ్ళిపోతారు. మైకేల్ ఎవ్వరూ ఊహించిన విధంగా తన మైండ్ గేమ్ తో ఇది కూడా గెలిచాడు. ఇక అన్ని సర్దుమణుగుతున్నాయి అనుకుంటున్న టైంలో తన భార్య మైకేల్ కి షాక్ ఇస్తుంది. రోజు రోజుకి తన భర్త చేస్తున్న అకృత్యాలు చూసి తట్టుకోలేకపోతుంది. మైకేల్ దగ్గరికి వెళ్లి తాను తన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నట్టుగా చెప్తుంది. కానీ మైకేల్ దానికి ఒప్పుకోడు. చాలా రకాలుగా సర్ది చెప్తాడు. తనకు జరిగిన మిస్క్యారేజ్ వల్ల మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యేట్లుంది, అందుకే అలా బిహేవ్ చేస్తోంది అని అనుకుంటాడు. మళ్ళీ ఇంకొక పిల్లాన్ని కందాం, నేను నీకు ఇచ్చిన మాట కోసమే పని చేస్తున్నాను, మన బిజినెస్ లన్నీ లీగల్ చేసి మన పిల్లలకు చాలా మంచి భవిష్యత్తు క్రియేట్ చేస్తానని చెప్తాడు. దానికి కే, ఇలాంటి మాటలు నేను ఇంకా నమ్మే పరిస్థితిలో లేను, రోజు రోజుకి రాక్షసులాగా మారిపోతున్నావు, ఇంకా ఎంతమంది చంపేస్తావు, నీలాంటి క్రిమినల్ కి భార్యగా ఉండదలుచుకోలేదు, నీలాంటి మాఫియా ఫ్యామిలీకి వారసుని నేను ఇవ్వలేను, నువ్వు అనుకుంటున్నట్టు నాకు జరిగింది మిస్క్యారేజ్ కాదు, అబార్షన్, కడుపులో ఉన్న మగపిల్లాన్ని నేనే చంపేశా అని చెప్తుంది కే. ఆ మాట వినగానే మైకేల్ కి ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. సిసిలియన్స్ కి మగపిల్లాడు అంటే తమ ఫ్యామిలీని, తమ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక ఆస్తి లాంటి వాడు. అలాంటి కొడుకు పుట్టకుండా తన మీద ఉన్న ద్వేషంతో సొంత భార్య వాడిని చంపేసిందని తెలిసేసరికి మైకేల్ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోతాడు. కంట్రోల్ తప్పి ఆమె మీద అత్యంత దారుణంగా విరుచుకుపడతాడు. ఆ క్షణంతో వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బంధం పూర్తిగా తెగిపోతుంది. ఇక్కడ మూవీ మళ్ళీ వీటో కార్లియోన్ స్టోరీలోకి వస్తుంది. 25 ఏళ్ల ముందు తన సొంత ఊరు కార్లియోన్ లో తన కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకున్న వీటో ఇప్పుడు డాన్ వీటో కార్లియోన్ గా మారి తన ఫ్యామిలీ అందరినీ తీసుకుని అదే ఊరికి తిరిగి వచ్చాడు. అప్పుడు తాను పారిపోవడానికి హెల్ప్ చేసిన డాన్ తమాషినో ఫ్యామిలీని కలుసుకుంటాడు. తన ఫ్యామిలీకి, పిల్లలకు తన మిత్రుడైన తమాషినోని పరిచయం చేస్తాడు. ఆ తర్వాత తన ఆయిల్ బిజినెస్ కి ఎక్స్పోర్ట్ అవుతున్న ఆయిల్ మిల్ అన్ని తిరిగి చూస్తాడు. 25 సంవత్సరాలుగా తను పెంచుకున్న పగ తీర్చుకునే సమయం వచ్చింది. తన ఫ్రెండ్ డాన్ తమాషినోతో కలిసి తన ఫ్యామిలీని చంపిన లోకల్ డాన్ ఇంటికి వెళ్తాడు. మీరు ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ ని మేము కొంటామని పరిచయం చేసుకుంటాడు. అప్పటికే ముసలవాడిన లోకల్ డాన్ మీది ఏ ఊరు అని అడుగుతాడు. నాది ఈ ఊరే, నా పేరు వీటో కార్లియోన్ అని చెప్తాడు. మీ నాన్న పేరు ఏంటి అని అడుగుతాడు ఆ లోకల్ డాన్. వీటో చెప్పింది అతనికి సరిగ్గా వినిపించదు. దగ్గరకు వచ్చి చెప్పు అంటాడు ఆ లోకల్ డాన్. దాంతో వీటో ఆయనకు దగ్గరగా వంగి మా నాన్న పేరు ఆంటోనియో ఆండోలిని, ఇది మా నాన్న నీకు ఇవ్వమన్న బహుమానం అని చెప్పి తన చేతిలో ఉన్న కత్తిని అతని పొట్టలోకి దింపి పేగులు బయటకు వచ్చి అతని పొట్టని చీల్చేస్తాడు. అతని అరుపులకి అక్కడే ఉన్న బాడీ గార్డ్స్ కాల్పులు జరుపుతారు. ఆ కాల్పుల్లో వీటో ఫ్రెండ్ డాన్ తమాషినో గాయపడతాడు. అతన్ని ఎత్తుకుని అక్కడి నుంచి కారులో పారిపోతాడు వీటో కార్లియోన్. ఈ డాన్ తమాషినో ఎవరంటే ది గాడ్ ఫాదర్ పార్ట్ 1 లో మైకేల్ సలోజని మర్డర్ చేసి ఇదే ఊరికి పారిపోయి వస్తాడు కదా. అప్పుడు మైకేల్ కి ఆశ్రయం ఇచ్చి బాడీ గార్డ్స్ ని ప్రొవైడ్ చేసిన వీటో కార్లియోన్ చిరకాల మిత్రుడు ఇతనే. మైకేల్ కి ఇక్కడ లోకల్ గా ఉన్న అమ్మాయితో పెళ్లి చేసింది కూడా ఇతనే. 25 ఏళ్ల తన పగ తీర్చుకుని వీటో కార్లియోన్ తిరిగి రైలు ఎక్కి తన ఫ్యామిలీతో పాటు అమెరికా వెళ్లిపోతాడు. ఇక్కడితో మూవీలో డాన్ వీటో కార్లియోన్ స్టోరీ ముగుస్తుంది. ఆ తర్వాత మూవీ తిరిగి మైకేల్ స్టోరీలోకి వస్తుంది. వయోభారం కారణంగా మైకేల్ వాళ్ళమ్మ మరణిస్తుంది. వాళ్ళమ్మ శవం ముందు ఫ్రెడ్ నిలబడి ఏడుస్తూ ఉంటాడు. అదే టైంకి మైకేల్ చెల్లెలు కోని అక్కడికి చేరుకుంటుంది. ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుని బాధపడతారు. పక్కరంలో ఉన్న మైకేల్ దగ్గరకు వెళ్దాం అనుకుంటారు. కానీ ఫ్రెడోని మైకేల్ రైట్ హ్యాండ్ అల్నెరీ లోపలికి రానివ్వడు. దాంతో ఫ్రీడో టామ్ హేగన్ ని పిలిచి మైకేల్ తో మాట్లాడొచ్చా అడుగుతాడు. అది వీలు కాదు అంటాడు టామ్ హేగన్. దాంతో కోని ఒక్కటే మైకేల్ దగ్గరికి వెళ్తుంది. కాళ్ళ దగ్గర కూర్చొని నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నాన్న పోయిన తర్వాత మన ఫ్యామిలీని కాపాడుతుంది నువ్వే. నువ్వు అడిగినట్టుగానే ఇప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉండి పిల్లల్ని చూసుకుంటాను. కానీ ఫ్రీడోని క్షమించు మైకేల్, వాడు చాలా అమాయకుడు, నువ్వు లేకపోతే వాడు ఏమీ చేయలేడు అని ఏడుస్తుంది. ఆ ఏడుపు చూసి మైకేల్ కరిగిపోతాడు. ఫ్రెడో ముందుకు వచ్చి నిలబడతాడు. ఫ్రెడో మైకేల్ ని హగ్ చేసుకుని ఏడ్చేస్తాడు. మైకేల్ కూడా ఫ్రెడోని హగ్ చేసుకుంటాడు. మనం ఇక్కడ మైకేల్ ఫ్రెడోని క్షమించేశాడు అనుకుంటాం. కానీ ఫ్రెడోని హగ్ చేసుకున్న మైకేల్ తన ఎదురుగా ఉన్న తన రైట్ హ్యాండ్ అల్ నెరీకి కళ్ళతోనే డెడ్లీ సిగ్నల్ ఇస్తాడు. తర్వాత మైకేల్, టామ్ హేగన్, రోకో, అల్ నెరీ మధ్య ఒక మీటింగ్ జరుగుతుంది. మైకేల్ హైమన్రోత్ గురించి న్యూస్ పేపర్ లో వచ్చింది వాళ్ళకి చూపిస్తూ ఈ న్యూస్ గురించి మీకు తెలుసా అని అడుగుతాడు. దానికి టామ్ హేగన్ అవును, నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. క్యూబాలో ఉన్న వాడి బిజినెస్ అన్ని క్లోజ్ అయ్యాయి. ఇంకోవైపు అమెరికాలో వాడి బ్యాంక్ అకౌంట్స్ అన్ని పోలీసులు ఫ్రీజ్ చేశారు. వాడి పాస్పోర్ట్ కూడా బ్లాక్ చేశారు. చాలా దేశాలకు వెళ్లిపోవాలని ట్రై చేశాడు. కానీ ఏ కంట్రీ కూడా వాడిని అలో చేయట్లేదు. ఇంకోవైపు వాడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. డాక్టర్లు కూడా 6 నెలల కంటే ఎక్కువ బతకడని చెప్పేశారు. ప్రజెంట్ వాడి దగ్గర మనీ కూడా ఏం లేవు. చివరకు ఇక పోలీసులు లొంగిపోవడానికి రేపు మియామి ఎయిర్పోర్ట్ కి రాబోతున్నాడు అని చెప్తాడు టామ్ హేగన్. అక్కడే మనం వాడిని చంపేయాలి అని అంటాడు మైకేల్. దానికి టామ్ హేగన్ అది ఇంపాసిబుల్, వాడు లొంగిపోవడానికి వస్తున్నాడు. వాడు వచ్చే సమయానికి కస్టమ్స్, FBI ఇంకా రెవెన్యూ ఇంతమంది అధికారులు రాబోతున్నారు. మనం ఊహించలేనంత మంది పోలీసులు అక్కడ ఉంటారు. ఇది మంచి ఐడియా కాదు అంటాడు టామ్ హేగన్. ఇంపాసిబుల్ అంటూ ఏమీ లేదు అంటాడు మైకేల్. ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తున్నావు?
అనుకుంటున్నావు? అయినా వాడిని చంపడం ఇప్పుడు అనవసరం. మన మీద అటాక్ చేసేంత పవర్ వాడికి లేదు ఇప్పుడు. వాడి దగ్గర మనీ కూడా ఏం లేవు. హీఈస్ ఆల్మోస్ట్ జీరో. 6 months లో వాడి చచ్చిపోతాడు. ఇప్పుడు వాడిని చంపితే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పింది అర్థం చేసుకో అంటాడు టామ్ హేగన్. కానీ మైకేల్ టామ్ మాటలను అస్సలు వినిపించుకోడు. నా జోలికి వస్తే శత్రువు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వాడు జాలి చూపించడు, చంపి తీరుతాడు అని నా శత్రుడికి ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. నా మీద అటాక్ చేయాలన్న ఆలోచన కూడా ఎవ్వడికి రాకూడదు. అందుకే వాడిని చంపే తీరాలి అని చాలా కర్కశంగా చెప్తాడు మైకేల్. అయినా కూడా టామ్ దీన్ని వ్యతిరేకిస్తాడు. అప్పుడు మైకేల్, నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు టామ్. నువ్వు నా దగ్గర ఉండాలనుకోకపోతే వెళ్ళిపోవచ్చు. పక్కన ఉన్న రోకోని అదే విషయం అడుగుతాడు. దానికి రోకో, అక్కడ వాడిని చంపడం కష్టమే కానీ ఇంపాసిబుల్ కాదు అంటాడు. మళ్ళీ మైకేల్ టామ్ వైపు తిరిగి, నాతో కంటిన్యూ అవుతున్నావా లేదంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అడుగుతాడు. మైకేల్ మాటలకి చాలా హట్ అవుతాడు టామ్ హేగన్. ఎందుకు నేను హట్ అయ్యేలా మాట్లాడుతున్నా మైకేల్? నేను ఎక్కడికి పోదలుచుకోలేదు, నేను నీతోనే కంటిన్యూ అవుతాను అని బాధపడుతూ చెప్తాడు టామ్ హేగన్. ఇక్కడ మైకేల్ ఎందుకు టామ్ హేగన్ హట్ అయ్యేలా మాట్లాడాడు అంటే, ఎవరినైతే మైకేల్ ప్రాణంగా ప్రేమించాడో ఆ భార్య సొంత అన్నయ్యే తనను మోసం చేసి బాధ పెట్టాడు. అందుకే చాలా క్రూరంగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ప్రేమ బంధాలు పనికిరావని ఫిక్స్ అయిపోతాడు మైకేల్. టామ్ హేగన్ కి తనకు మధ్య ఉన్న ఆ సోదర భావాన్ని ఉద్దేశపూర్వకంగానే చంపేసి ఆ ప్లేస్ లో భయం అనే ఆయుధాన్ని పెడతాడు. ఇక చివరిలో టామ్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగితే మైకేల్, ఫ్రాంక్ పెంటాంజలి మ్యాటర్ సెటిల్ చేయి అని ఆర్డర్ వేస్తాడు. ఆ తర్వాత సీన్ చాలా ప్రశాంతంగా ఆ అందమైన సరస్సు ఒడ్డున మొదలవుతుంది. మైకేల్ తనను పూర్తిగా క్షమించేశాడు అన్న ఆనందంలో ఎలాంటి భయం లేకుండా తన తమ్ముడి మైకేల్ కొడుకైన యాంటోనీ కార్లియోన్తో కలిసి సరదాగా ఆడుకుంటూ ఉంటాడు ఫ్రెడో. ఫ్రెడోలో ఉన్న ఆ చిన్న పిల్లాడి మనస్తత్వం, అమాయకత్వం ఈ సీన్ లో మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. యాంటోనీకి ఫిషింగ్ ఎలా చేయాలో నేర్పిస్తూ, చేపలు తిరగబడాలంటే నీకు ఒక సీక్రెట్ చెప్తాను. మనం గేలం నీళ్ళలో వేసినప్పుడు హెయిర్ మేరీ అని దేవుణ్ణి ప్రార్థించాలి, అప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద చేప పడుతుంది అని ఫన్నీగా చెబుతూ ఉంటాడు. ఆ పిల్లాడితో కలిసి అంత హ్యాపీగా నవ్వుతూ గడుపుతున్న ఫ్రెడోకి తెలియదు అవే తనకు చివరి హ్యాపీ మూమెంట్స్ అని. ఆ తర్వాత టామ్ హేగన్ FBI కస్టడీలో ఉన్న ఫ్రాంక్ పెంటాంజలిని కలుస్తాడు. మా అన్నయ్య మా ఫ్యామిలీ ఎలా ఉన్నారో అని అడుగుతాడు ఫ్రాంక్ పెంటాంజలి. పక్కనే ఆ FBI వాళ్ళు కూడా వాళ్ళ మాటలు గమనిస్తూ ఉంటారు. సో టామ్ హేగన్ వాళ్ళకు అర్థం అవ్వకుండా మ్యాటర్ కన్వే చేయడానికి ట్రై చేస్తాడు. సో టామ్ హేగన్ చాలా క్యాజువల్ గా మాట్లాడుతున్నట్టు బిహేవ్ చేస్తూ తన మాస్టర్ మైండ్ యూజ్ చేస్తాడు. టామ్ హేగన్ ఫ్రాంక్ పెంటాంజలికి ఒక రోమన్ రాజుకు సంబంధించిన స్టోరీ చెప్తాడు. అప్పట్లో రోమన్ రాజులకు ఎవరైనా ద్రోహం చేసి దొరికిపోతే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం కోసం అలా దొరికిపోయిన వాడు తన చెయ్యి కట్ చేసుకుని సూసైడ్ చేసుకునేవాడు అంట అని చెప్తాడు. అది వినగానే పెంటాంజలికి మ్యాటర్ అర్థమవుతుంది. నిజంగా అలా చేస్తే ఫ్యామిలీని బాగా చూసుకునే వాళ్ళ అని అడుగుతాడు. అవును నిజంగానే అంటాడు టామ్ హేగన్. ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని డీల్ ఓకే అని వెళ్ళిపోతారు. తర్వాత సీన్ లో కే తన పిల్లలతో టైం గడుపుతూ ఉంటుంది. అప్పటికే మైకేల్ కేకి డైవర్స్ ఇచ్చేసి ఉంటాడు. పిల్లల్ని తన దగ్గర పెట్టుకున్నాడు. ఇలా అప్పుడప్పుడు మైకేల్ లేనప్పుడు వచ్చి తన పిల్లలతో గడిపి వెళ్ళిపోతూ ఉంటుంది కే. అప్పుడే కోని వచ్చి అన్నయ్య వస్తున్నాడు తొందరగా వెళ్ళిపోని చెప్తుంది. ఆమె ఇక ఏడుస్తూ పిల్లలకి బై చెప్తూ ఉంటుంది. అప్పుడే సడన్ గా మైకేల్ వచ్చాడు. రావడంతో ఆమె వైపు కోపంగా చూస్తూ ఏమీ మాట్లాడకుండా ఆమె ముఖం మీద తలుపు వేస్తాడు. ఇది ఎగ్జాక్ట్ గా ది గాడ్ ఫాదర్ పార్ట్ 1 మూవీలో ఎండింగ్ షాట్ లాగా అనిపిస్తుంది. అక్కడ మైకేల్ తన బిజినెస్ నుంచి కేని దూరం చేస్తే ఇక్కడ తన లైఫ్ నుంచే కేని దూరం చేశాడు. తర్వాత ఫ్రెడో తన అన్నయ్య కొడుకు యాంటోనీతో కలిసి ఫిషింగ్ చేయడానికి బోట్లో వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. వీళ్ళకి సెక్యూరిటీగా అల్లరి కూడా ఉంటాడు. బోట్ స్టార్ట్ అవుతూ ఉండగా మైకేల్ చెల్లెలు కోని వచ్చి నాన్న పిలుస్తున్నాడు అని చెప్పి యాంటోనీకి చెప్తుంది. దాంతో ఫ్రెడో, సరే ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళు, మన ఇద్దరు రేపు వెళ్దామని చెప్తాడు. నీకోసం నేను పెద్ద చేపలు తీసుకొస్తానని అమాయకంగా చెప్పి యాంటోనీని పంపిస్తాడు. తర్వాత ఫ్రెడో అల్లెరితో కలిసి ఫిషింగ్కి వెళ్తాడు. ఇదంతా దూరం నుంచి తీక్షణంగా గమనిస్తూ ఉంటాడు మైకేల్. ఇక్కడ నుంచి మైకేల్ రాసిన మరణ శాసనాలు ఒక్కొక్కటిగా అమలవుతూ ఉంటాయి. FBI ఆధీనంలో ఉన్న ఫ్రాంక్ పెంటాంజలి బాత్రూమ్కి వెళ్ళి ఎంతసేపటికి బయటికి రాడు. అనుమానం వచ్చి డోర్లు బలవంతంగా తెరిస్తే అప్పటికే ఫ్రాంక్ టబ్లో రక్తం మడుగులు పడి ఉన్నాడు. టామ్ హేగన్ రోమన్ రాజుల కథ చెప్పిన తర్వాత ఫ్రాంక్ పెంటాంజలికి అర్థమైంది ఏంటంటే, నువ్వు సూసైడ్ చేసుకుంటే బయట నీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది అని. అది అర్థం చేసుకున్నాక ఫ్రాంక్ పెంటాంజలి చెయ్యి కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకోవైపు అమెరికన్ పోలీసులకి లొంగిపోదామని మియామి ఎయిర్పోర్ట్కి హైమన్-రోత్ వస్తాడు. చుట్టూ FBI కస్టమ్ అధికారులు ఇంకా పోలీసులు 100 మంది సెక్యూరిటీ ఉంటారు. చాలా మంది జర్నలిస్టులు కెమెరాతో ఫొటోస్ తీసుకుంటూ హైమన్-రోత్ ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. రోత్ కూడా అన్ని క్వశ్చన్స్ కి ఓపిక్ గా ఆన్సర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే జర్నలిస్ట్ మధ్యలో నుంచి ఉన్నటువంటి మైకేల్ సెక్యూరిటీ చీఫ్ రోకో నవ్వుతూ ఒక జర్నలిస్ట్ లాగా బయటకు వచ్చి హైమన్-రోత్ ని ఎవ్వరూ ఊహించిన విధంగా గుండెల్లోకి కాల్చి చంపేస్తాడు. చంపిన తర్వాత పారిపోతున్న రోకెన్ కూడా అక్కడున్న అధికారులు కాల్చి చంపేస్తారు. మరోవైపు లేక్ లో చేపలు పడుతున్న ఫ్రెడో పెద్ద చేప కోసం హెయిల్ మేరీ అని కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతూ ఉంటాడు. వెనకాల కూర్చున్న ఆల్నరీ తన జాకెట్ నుంచి నిశ్శబ్దంగా గన్ను తీసి ఫ్రెడో తలకు గురి పెడతాడు. దూరం నుంచి గమనిస్తున్న మైకేల్ కి తుపాకీ శబ్దం వినపడుతుంది. బోట్ లో ఫ్రెడో కుప్ప కూలిపోతాడు. మైకేల్ మొదట్లో ఫ్రెడోకు ఉన్న అమాయకత్వం వల్లనే శత్రువులకు హెల్ప్ చేశాడు అనుకున్నాడు. కానీ ఫ్రెడోతో మాట్లాడిన తర్వాత మైకేల్కి అర్థమైంది ఏంటంటే, ఫ్రెడోకి అమాయకత్వం ఒక్కటే కాదు, తన మీద ఈర్ష్య ద్వేషం కూడా ఉన్నాయని మైకేల్కి అర్థమైంది. వీటిని వాడుకుని తన శత్రువులు తన కుటుంబాన్ని, తన మాఫియా సామ్రాజ్యాన్ని ఎప్పటికైనా నాశనం చేసే అవకాశం ఉంది అని మైకేల్ భావించాడు. అందుకే మైకేల్ తన సొంత అన్నయ్యన ఫ్రెడోని కూడా క్షమించలేకపోతాడు, చంపేస్తాడు. సొంత అన్నయ్యను దారుణంగా చంపించాక మైకేల్ కార్లియోన్ తన గదిలో ఎవరూ లేకుండా ఒంటరిగా కూర్చొని ఉంటాడు.
అప్పుడు కథ 1941లోకి అంటే మైకేల్ గతంలోకి వెళ్తుంది. మైకేల్ వాళ్ళ నాన్న డాన్ విటో కార్లియోన్ ఇంకా వాళ్ళ అన్నయ్య సన్నీ కూడా అప్పటికి బ్రతికే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంగా ఉన్న రోజులు అవి. ఆ రోజు డాన్ విటో కార్లియోన్ బర్త్డే. తండ్రి కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూ సన్నీ, ఫ్రెడో, మైకేల్, టామ్ హేగన్ అంతా ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో మైకేల్ ఒక బాంబు పేలుస్తాడు. నేను అమెరికన్ మిలిటరీలో జాయిన్ అవుతున్నాను అని చెప్తాడు. అది వినగానే అక్కడున్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. అసలే ప్రతి చిన్నదానికి కోపడి సన్నీకి విపరీతమైన కోపం వస్తుంది. నాన్న బర్త్డే రోజే ఈ చెత్త నుంచి చెప్పి ఆయన హత్య చేస్తావా అని మైకేల్ని కొట్టడానికి మీదకి వెళ్తాడు. ఇంకోవైపు టామ్ హేగన్ కూడా నాన్న నీ ఫ్యూచర్ కోసం ఎన్నో ప్లాన్స్ వేశాడు, ఈ టైంలో నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని అంటాడు. దానికి మైకేల్ నా ఫ్యూచర్ నేను ప్లాన్ చేసుకుంటాను, ఈ ఫ్యామిలీ బిజినెస్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అని తెగేసి చెప్తాడు. ఎవ్వరూ సపోర్ట్ చేయని ఆ టైంలో వాళ్ళందరిలో ఒక్క ఫ్రెడో మాత్రమే మైకేల్కి అండగా నిలబడతాడు. నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మైకేల్ అని తన తమ్ముడిని అప్రిషియేట్ చేసి షేక్ హ్యాండ్ ఇస్తాడు. కట్ చేస్తే నాడు తనకు అండగా నిలబడ్డ అదే ఫ్రెడోని నేడు మైకేల్ దారుణంగా చంపించాడు. ఇంతలో డాన్ విటో కార్లియోన్ రావడం చూసి నాన్న వచ్చాడు అంటూ అందరూ హ్యాపీగా విషెస్ చెప్పడానికి గదిలోంచి బయటకు పరిగెడతారు. మైకేల్ ఒక్కడే గదిలో ఒంటరిగా మిగిలిపోతాడు. ఇక్కడ మళ్ళీ స్టోరీ ప్రెసెంట్ లోకి వస్తుంది. 20 years గడిచిపోయి ఉంటాయి. అప్పటికే మైకేల్ కార్లియోన్ వృద్ధాప్యానికి దగ్గరపడి ఉంటాడు. ఒక్కడే తన ఎస్టేట్ బయట కూర్చొని ఉంటాడు. జరిగిపోయిన కాలం గురించి ఆలోచిస్తూ ఆ రోజు తన నిర్ణయంతో ఆ గదిలో ఒంటరితనంతో మిగిలిపోయిన మైకేల్ ఇప్పుడు తన రాక్షసత్వంతో ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసుకుని జీవితంలో కూడా అదే ఒంటరితనంతో మిగిలిపోయాడు. పవర్ అంతా తన చేతిలోనే ఉంది, కానీ తన సంతోషాలు పంచుకోవడానికి ఎవ్వరూ లేరు. తన తల్లిదండ్రులు, అన్నయ్యలు, చివరికి తన భార్య కూడా ఇప్పుడు తనతో లేరు. జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ మైకేల్ శూన్యంలోకి చూస్తూ ఉండగా మూవీ ఎండ్ అవుతుంది.